ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించుదురా. చాలా అనిపించిన మాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్యా నీకు వందనాలు ప్రభా. వాక్యమయ్యుడు యేసయ్యా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. వెనుగలిగే చెవులు గ్రహించి ఆత్మను నిబరమైన మనస్సును గుడి వచ్చిన మమ్మల్ని అందరినీ ఆత్మ యేసయ్యా పరిశుద్ధ ఆత్మడ నీ వర్షానికి మేము అప్పగించుకుంటున్నాం. అయ్యా మీరే కార్యాలు జరిగించండి. నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. వెనుగలిగే చెవులు గ్రహించి ఆత్మను నిబరమైన మనస్సును మా అందరికీ దయచేసి మమ్మల్ని అందరినీ సరిచేయండి. అయ్యా నిలబడి నేను ఒట్టువాడిని తగ్గించుకుంటూ ఆకాశము కంటే పైగా నీ నామాన్ని హెచ్చిస్తూ మీరే మాట్లాడి మహిమను పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి ప్రభు స్తోత్రం చేద్దాం. చెప్పాలి చిన్నపిల్లలు అందరూ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉందాం. తలం పైకెత్తి దేవుని మాటలు వినండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదవాలి. అపోస్తలుడైన పౌలు ప్రారంభ జీవితాల వరకు వ్యక్తపరుస్తూ మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతారా? దేని వలన మీకు రక్షణ కలిగింది? ధర్మశాస్త్రం వల్ల, లేకపోతే క్రియల మూలంగా రక్షణ కలిగిందా? ఎక్కడ ప్రారంభమయ్యారు, ఎక్కడ అంతమవుతున్నారు? మీరు మీ ప్రారంభం బాగుంది కానీ మీ ముగింపుకు వచ్చేసరికి అంత శ్రేష్టంగా లేదు కదా అని మాట్లాడడం ప్రారంభించాడు. మీరు రోమీయులకు రాసిన పత్రిక చదువుకోండి. 1వ అధ్యాయం 1వ వచనం తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ కూడా 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. ఇవన్నీ ఇంచుమించుగా రోమా పత్రిక వరకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలన్నీ కూడా మనం చూస్తే ఈ పత్రికలో మొట్టమొదటిగా ప్రారంభం ఏమని ప్రారంభించాడు అని అంటే పరిశుద్ధులతో మాట్లాడడం ప్రారంభించాడు. పరిశుద్ధమైన సంఘం అన్నాడు, పరిశుద్ధమైన సమూహం అన్నాడు, పరిశుద్ధమైన యాజకత్వం అన్నాడు, పరిశుద్ధుల సమూహం అని మాట్లాడుతున్నాడు, పరిశుద్ధులతో కూడా మాట్లాడుతున్నాడు. కానీ గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదివితే ఆ పరిశుద్ధులనే మాట మాట్లాడలేదు. గలతీయులో ఉన్న సంఘములకు శుభం అని చెప్పి వ్రాయునది అని మాట్లాడాడు. ఎందుకని గలతీలో ఉన్న సంఘము పరిశుద్ధులుగా పిలవబడలేదు పౌలయ్య గారి చేత అని మనం ఆలోచన చేస్తే, గలతీలో ఉన్న సంఘము, అన్ని సంఘాలు కూడా ఆ గలతీలో ఉన్న పట్టణంలో ఉన్న ప్రతి సంఘములో కూడా పరిశుద్ధతను కోల్పోయారనే సత్యం మనకి బోధపడతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మిగిలిన పత్రికలన్నింటిలో కూడా పరిశుద్ధులను మాట్లాడి గలతీయులకు రాసిన పత్రికలో మాత్రమే పరిశుద్ధులుగా మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటంటే వారు మాత్రమే పరిశుద్ధతలు ఎక్కడ లోపం జరిగింది, పరిశుద్ధతను ఎక్కడో కోల్పోయారు. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. దానిలో ఎటువంటి రాజీ లేదు అసలు. ఆయనకి పరిశుద్ధతలో మహనీయుడు, పరిశుద్ధులలో వేర్పులలో ఆయన వంటి గనుడైన దేవుడు మరి ఎవరునూ లేరని సత్యము, అది జగమెరుగుతున్న సత్యం. పరిశుద్ధుడైన దేవుడే పరిశుద్ధులుగా పిలువబడుతూ, పరిశుద్ధుల చేత ఆరాధింపబడుతూ, పరిశుద్ధుల చేత కొనియాడబడుచున్న యేసయ్య, పరిశుద్ధుడైన దేవుడుగా ఉన్న ప్రభువు కూడా ఆయన సేవించే వారందరినీ పరిశుద్ధులుగా ఉండమని కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన్ని ఆరాధిస్తున్న అందరం కూడా ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధులమై ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. మరి గలతీలో ఉన్న సంఘం ఎందుకనో పరిశుద్ధతను కోల్పోయింది. గలతీలో ఉన్న సంఘస్థులు ఎందుకనో పరిశుద్ధతలో నుండి మరలా ముగింపు దశకు వచ్చేసరికి ఆ పరిశుద్ధతను ఎక్కడో కోల్పోయారు. భక్తి జీవితంలో ప్రారంభంలో అద్భుతంగా ప్రారంభిస్తాం, పరిశుద్ధులుగా ఉంటాం, మాట్లాడితే పరిశుద్ధత ఉట్టిపడినట్లుగా మాట్లాడతాం. మనం పాట పాడినా పరిశుద్ధంగా ఉంటది, మనం ఆరాధించినా, ప్రార్థన చేసినా, ప్రార్థించినా, లేకపోతే స్వార్థను ప్రకటించినా, మనం నడిచి వెళ్ళినా, బైబిల్ పట్టుకుని వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అసలు మన గుండెలంతా పరిశుద్ధతతో నింపబడుతుంది. కానీ ముగింపుకు వచ్చేసరికి చాలా మందిలో ఈ పరిశుద్ధతను కోల్పోతున్న దినాల్లో మనం ఖచ్చితంగా ఉన్నామనే సత్యాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి.
మనలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మనలో పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనం చూడలేము. పరిశుద్ధులుగా పిలువబడకుండా పరిశుద్ధులుగా పైకి మాత్రమే పిలువబడుతూ పరిశుద్ధత లోపల లేకపోతే మనమందరం దేవునికి ఇష్టం కాదనే సత్యము ఖచ్చితంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మరి మనం అందరం పరిశుద్ధులమేనా అని అంటే ఎస్ఐ గారు పరిశుద్ధులమేనండి అని మీరు చెప్పచ్చు. కానీ గలతీలో ఉన్న సంఘములో కొన్ని అవకతవకలు జరిగే, పరిశుద్ధతలో ఎక్కడో పొరపాటు చేశారు. వాళ్ళు చేసినది ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళు వదిలి వచ్చిన వాటి కొరకు మరలా తిప్పబడ్డారట. వారు అమావాస్యను వదిలారు, పౌర్ణాన్ని వదిలారు, వారు రోజులు వదిలిపెట్టారు. మంచి రోజుల్లో చెడ్డ రోజులని అన్ని వదిలిపెట్టి ప్రభులోని కడిగి పెట్టిన తర్వాత యేసే దేవుడని నమ్మిన తర్వాత ఆయన సృష్టిని ఆరంభం మాత్రమే కాదు, ఆయన సృష్టికి ఆరంభమైన దేవుడు మాత్రమే కాదు, సృష్టిని నడిపిస్తూ పోషిస్తూ సంరక్షిస్తున్న దేవుడు అందరికీ అర్థమైపోయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు. సృష్టికి భయపడవలసిన పని ఏమి కూడా లేదనే సత్యం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఆరంభంలో పాత నిబంధనలో సృష్టికి భయపడ్డారు మన పితరులు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి అమావాస్యలు, పౌర్ణాలు, లేకపోతే మంచి రోజులు, గడియలు ఇవన్నీ కూడా చూడనవసరం లేదు. ఎందుకనంటే మనం క్రీస్తు చేత కడగబడ్డాం. క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి మనం అందరం ఆయన బిడ్డలమైన తర్వాత మనకి లోకానికి సంబంధం అక్కడే ముగించబడ్డది. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి దానికి ప్రారంభం ఉంటది, అంతం ఉంటది. అవునంటారా కాదంటారా? ప్రతి దానికి ప్రారంభం ఉంటది, అంతం ఉంటది. ఏమండి, ఒక క్యాలెండర్ మనం తయారు చేసిన తర్వాత దానికి ప్రారంభం ఉంటది, ఉండదా? ఏమో చూస్తే అసలు ఉండదంటే చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే గతించిన సంవత్సరం క్యాలెండర్ చూడండి, అది పక్కన పెట్టాం. మరి ఇప్పుడు కొత్త క్యాలెండర్ తెచ్చాం, కొత్త క్యాలెండర్ తగిలించాం, డేట్లు చూస్తున్నాం. ఒక నెల అయిపోయిన తర్వాత దాన్ని మరలా ఎవడన్నా మరలా దాన్ని పెట్టుకుంటాడండి. పెట్టుకోవడం ఖాళీ లేదంటే అది తగిలించుంటే అలా ఉంటది. కానీ ఏమండి వాస్తవంగా డేట్ చూడాలంటే అది మాత్రం మనం చూడం. ఎందుకు అనంటే అది అయిపోయింది, దాంతో పని లేదు ఇక. కాబట్టి ప్రారంభం ఎలాగ ప్రారంభించబడినా ముగింపు ఖచ్చితంగా ప్రతిదానికి ఉంది. మానవ జీవితాన్ని కూడా ఆలోచన చేయండి. మనిషి ప్రారంభం ఉంది, మనిషి ముగింపు కూడా ఉంది. మనిషి ప్రారంభంలో ఎలాగొచ్చామో భూమి మీదకి మనకి తెలీదు, మనం ఎలా పుట్టామో మనకి తెలీదు, మనం ఎచ్చటి వారమో ఎక్కడి వారమో మనకి తెలీదు, ఏ హాస్పిటల్లో లేకపోతే మరొక చోట మన కన్న తల్లిదండ్రులు ఎక్కడ జన్మనిచ్చారో మనకి తెలీదు. కానీ ముగింపు మాత్రం ఖచ్చితంగా మనందరికీ తెలుస్తుందనే సత్యం గుర్తుపెట్టుకోండి. ఈరోజు దేవుని మాట వింటున్న మనందరికీ కూడా ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. అంత మాత్రం ఎందుకు, సృష్టికి కూడా ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. మీకు తెలుసా? ప్రారంభం ఉంది. ఆకాశము కనబడుతున్న, భూమి కనబడుతున్న, నక్షత్రాలు సమస్తము కూడా ఒక రోజున ప్రారంభించబడ్డాయి. అవి అంతమైపోయే రోజు కూడా ఉంది, అంతమైపోయే రోజు కూడా ఉంది. ఈ మధ్య కాలంలోనే డొమెస్టిక్ క్లాక్ అనే ఒక క్లాక్ తయారు చేసి 1947 సంవత్సరంలో దాన్ని ప్రారంభించారు. దానిని 10:30 గంటలుగా టైం సెట్ చేసి శాస్త్రవేత్తలు దాన్ని ప్రారంభిస్తే ఏమంటే దాన్ని అలాగ ముళ్ళు కదులుతూ వచ్చి అది 12 గంటలు, అర్ధరాత్రి 12 గంటలు అయితే భూమి అంతమైపోద్ది అనే ఒక విషయానికి వచ్చారు శాస్త్రవేత్తలందరూ కూడా. ఆ క్లాక్ తిరగడం ప్రారంభించబడ్డది. ఇంచుమించుగా కరోనా లాంటి సమస్యలు వచ్చినాయి, భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు వచ్చినాయి. అప్పటికి కూడా అది 11:30 గంటలు దాటి అవతలకు రాలేదట. ఇప్పుడు సమయం ఎంతో తెలుసా? ఆ టైం క్లాక్ లో అది ఇంచుమించుగా 12 గంటలకి ఇంకా 85 సెకండ్లు మాత్రమే మిగిలి ఉందట. 12 గంటలకి ఇంకా 85 సెకండ్లు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి న్యూస్ ఛానల్లో చూడండి, లేకపోతే మరొక నాకు కావాలంటే నేను కూడా షేర్ చేస్తాను, అడగండి. మీరు చూడండి, ఇలాంటి మనం సంస్థ యొక్క వాతావరణ పరిస్థితులన్నీ గమనించిన తర్వాత శాస్త్రవేత్తలు భూమి అంతమైపోతుంది,
ఇంతవరకు మును ఎన్నడూ ఎలాగని ఇంచుమించుగా 85 సెకండ్లు మాత్రమే భూమి మీద. ఇంకా 85 సెకండ్లు అంటే 85 రోజులు కావచ్చు, 85 వారాలు కావచ్చు, 85 నెలలే కావచ్చు, అది గ్యారంటీ లేదు. కానీ ఖచ్చితంగా భూమి అంతమైపోయే రోజు ఉందని ఎప్పటికీ శాస్త్రవేత్తలు ప్రకటించడం జరిగింది. స్తోత్రం చెప్పడం, చేతులెత్తి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. 85 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారు అని అంటే భూమి అంతమైపోవడానికి కూడా ముగింపు దశ వచ్చేసింది అనమాట. భూమి కూడా అంతమై ఉంటదండి అని అంటే బైబిల్ ఎప్పుడో చెప్పింది. ప్రారంభం ఎలా ప్రారంభించబడ్డదో భూమి ముగింపు దశలో కూడా ఖచ్చితంగా ముగింపు చాలా భీకరంగా ఉంటదని బైబిల్ ఎప్పుడో చెప్పింది. భూమి కూడా అంతం ఉండదు. ఆకాశము, నక్షత్రములు, కనబడుతున్న సమస్తము కూడా పంచభూతములు, నీరు, గాలి. చెప్పండి, పంచభూతములు ఏంటి? నీరు, గాలి, నిప్పు, ఆకాశము, భూమి. ఈ 5 పంచభూతములుగా పిలువబడుతున్న వీటన్నిటిని 5టిని కలిపి ప్రభు మిక్కటమైన వేండ్రముతో లయము చేసే కాలం ముందే ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనబడుతున్న ఈ లోకంలో ప్రతి దానికి అంతం ఉంది. అక్కడ దాగేందుకు 1000 రూపాయల నోట్లు అందరికీ తెలుసు కదా. 1000 రూపాయల నోట్లు ఇప్పుడు ఉన్నాయా? 2000 నోట్లు అందరికీ తెలుసు కదా. 2000 నోట్లు ఉన్నాయా? ఏమండి, ప్రధానమంత్రి వస్తే నోట్లు మార్చేస్తున్నారు. ఏమండి, కేవలం అధికారం వస్తే ఆయనకి ఒకవేళ ఏదైనా అవకతవకలు జరిగినాయి అంటే నోట్లు మార్చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ దాకపోయాము. మనం ప్రతి దానికి కూడా ఫోన్ పే, గూగుల్ పే, ఆఖరికి ఏ కరివేపాకు తీసుకున్నా ఫోన్ పే చేస్తున్నాము. డిజిటల్ కరెన్సీ వచ్చింది భూమి మీదకి. ఏమంటే ఎవడు నోట్లు వాడే పరిస్థితి లేదు, ఎవడు డబ్బులు చేతితో ఇచ్చుకునే పరిస్థితి లేదు. అందరూ ఆన్లైన్ సర్వీస్ లోకి వచ్చేసాం. ఇదంతా కూడా మనం ఆలోచన చేస్తే భూమి అంతానికి వచ్చింది. భూమి ప్రారంభం ఉందా? ప్రారంభం చాలా గొప్పగా ప్రారంభించాడు ప్రభు. కానీ భూమి మీద నరులు చేసే పాపము భయంకరముగా కనబడిన పరిణామాలు బట్టి భూమికి కూడా ఇక అంతమని ప్రభు రాసి పెట్టేశాడు ఆ దినాన్నే. కాబట్టి భూమి, ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు సమస్తము కూడా లయమైపోయే రోజు తొందరగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అనంటే మనిషి ప్రారంభం ఉంది, మనిషి ముగింపు దశ కూడా ఉంది. భూమికి ఎలాగైతే ముగింపు దశ ఎలాగైతే దగ్గర పడుతుందో మనిషి కూడా, ప్రతి ఒక్కరు కూడా, తల్లి గర్భములో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ముగింపు దశ ఉందనే సత్యం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మన ముగింపు ఎలాగ ముగించాలి? భూమి మీద మనం ఎలాగ ముగిస్తే దేవుని దగ్గరికి చేర్చబడతాం? మన ముగింపు ఎంత శ్రేష్టంగా ఉండాలి? మనం ప్రారంభం ఎంత గొప్పగా ఉంది కానీ ముగింపు వేరొకలాగా ఉంటే మరి దేవునికి ఇష్టలుగా మనం బ్రతకపోతే మన జీవితం అంత శ్రేష్టంగా మారుతుందా అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ లేఖనంలో కొన్ని విషయాలు మీతో మాట్లాడి నేను ముగింపులోనికి తీసుకుని వస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లూకాసు వార్త తీయండి, 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయం. బైబిల్ ఉంటే ఒక్కరు చదవండి. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొరప్రాణముతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. సమరయుడు వచ్చాడట. అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి అతను వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ప్రభు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచి సమరయుడు అనే ఒక సందర్భం ఇది. ఒక ఆయన యెరూషలేము పట్టణం నుండి యెరికో పట్టణానికి దిగి వస్తున్నాడట. యెరూషలేము అనగా దేవుని ఇల్లు, యెరూషలేము అనగా దేవుని మందిరం ఉండే చోటు, యెరూషలేము అనగా దేవుని పరిశుద్ధులు ఉండే చోటు, యెరూషలేము అంటే దేవుని యొక్క సమూహం ఉండే చోటు.
ఒక ఆయన మందిరాన్ని విడిచిపెట్టి క్రిందకి దిగి వస్తున్నాడట. ఎరుకో దేనికి సాదృశ్యం అంటే లోకమునకు సాదృశ్యం. ఎరుకోలో ఏముంటది అంటే దొంగలు ఉన్నారు. ఎరుకోలో ఏముంటారంటే 19వ అదే లోకాసు వార్తలో తర్వాత చదువుకోండి, అక్కడ జక్కయ్య అనే ఒక లంచము తీసుకుని ఒక అధికారం ఉన్నాడు. ఎరుకోలో లంచగొండలు ఉన్నారు, ఎరుకోలో పాపం ఉంది, ఎరుకోలో భయంకరమైన దొంగలు ఉన్నారు. ఎరుకో పట్టణం ఏమాత్రం మంచిది కాదు, లోకం కూడా మంచిది కాదు. ఎప్పటికీ లోకం కూడా భయంకరమైనదే. మరి లోకం ఎందుకు బతుకుతున్నారండి అని అంటే, లోకంలో బ్రతుకుతున్నా కానీ లోకం అనేది మనకు అంటకుండా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో బ్రతుకుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఉప్పు చేపలు బాగా దొరుకుతాయి కదా మనకి. ఏమంటే సముద్రంలో నుండి చేపకి వేసి తీసాం, బయటకు తీసిన తర్వాత కూర వండేసాం, దానికి ఉప్పు వేయలేదు అనుకోండి, ఎవడన్నా తింటాడా? సముద్రంలో గోల్డ్ ఉప్పు అప్పటిదాకా పీల్చుకుంది కదా, తాగేందుకు నీళ్లు, తిన్నది అక్కడ తిండి, దానిలో ఉప్పు లేకపోవడం ఏంటి, ఉప్పు చేప ఏంటి, దానిలో ఉప్పు లేకపోవడం ఏంటి అని కూర ఉప్పు వేయకుండా వండేసామనుకోండి, ఏమవుతుందో తెలుసా? అది సప్పగానే ఏడుస్తుంది. కారణం ఏంటి అని అంటే, అది ఉప్పు సముద్రంలోనే ఉంటుంది చేప, కానీ ఉప్పు అనేది దానికి అంటకుండా చూసుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా యాజిటీగా లోకంలో ఉన్నాం, లోకంలో బ్రతుకుతున్నాం, లోకంలో బట్టగడుతున్నాం, లోకంలోనే తింటున్నాం, లోకంలో ఉంటున్నాం. కానీ లోకం అనే పాపం మన మీద ఏలుబడి చేయకుండా మనం మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇష్టం ఉంటే చెప్పండి, అబద్ధతులే వద్దులేండి అంతకల్లా అంత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టం ఉండి లేనట్టుగా, ఇష్టం లేని వాళ్ళు అంటే బలవంతంగా ఏమి చేయించలేమాట. మీ ఆడవాళ్ళు బాగా తెలుసుగా. ఇష్టం లేదనుకోండి, అత్తగారింటికి వెళ్ళడం, నాకు బాగోలేదు అంటారంతే. బాగోలేదంటే ఇంకంతే అన్నర్థంతా ఆమె తీసుకోవాలి. అదే పుట్టింటికి వెళ్ళాలనుకోండి, బట్టలు ముందే సర్దేసుకున్నాము, ఎప్పుడెళ్దాం రెడీ. ఏమండి ఇష్టం లేదంటే నీరసం అంటే అయిపోయే. దేవుని స్తోత్రం. ఒకటే మాట, నీరసం నాకు. కాబట్టి ఇష్టం లేని వాళ్ళతో మీతో కూడా స్తోత్రం చెప్పించలేదని అది నా బాధ. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. వాళ్ళే 4 ఏళ్ళకి వచ్చారు మీరు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, ఎరుకో పట్టణంలో నుండి దిగి వస్తున్నాడు. యెరూషలేము పట్టణం నుండి ఎరుకో పట్టణానికి దిగి వస్తున్నాడు. మనం కూడా సంఘములో నుండి, ప్రార్థన జీవితంలో నుండి క్రిందకు పడిపోతున్నామంటే ఒక్క మాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నువ్వు దొంగల చేతికి తప్పక చిక్కుతావు. దొంగ ఎవడు, దోచుకునేవాడు ఎవడు, అపవాది ఎవడు అని అంటే వాడే. మనం అందరం చెప్తున్న సాతానుగాడు. వాడు మనల్ని పరప్రాణముతో పడతాడు, వాడు బలహీనుడుగా చేస్తాడు, దెబ్బల్ని సైతము భయంకరంగా కొట్టి వాడు చావు బ్రతుకుల్లో ఉండగా విడిచిపెట్టేస్తాడు. లోకం మనల్ని ఆకర్షించినప్పుడు ఎంత బాగుంటుంది అంటే, లోకమే శాశ్వతం, ఫ్రెండ్సే శాశ్వతం, మా జీవితంలో ఇది తప్ప వేరొకటి లేదు అన్నట్లుగా ప్రారంభించబడిన వీడి జీవితం ఎక్కడికి ముగింపు దశకొచ్చాడు అంటే, పరప్రాణముతో చావు బ్రతుకులు ఐసీయూలో పెట్టబడే స్థితి దాకా తీసుకుని వచ్చేసాడు పరిస్థితి. నేటి జీవితంలో యవనస్తులు చూడండి, చిన్నగా ప్రారంభిస్తారు, వారి జీవితం పతనావస్థకు దారి తీస్తుంది. ఈ రోజున ఒక భయంకరమైన సూసైడ్ న్యూట్ మనం అందరం చూస్తా ఉన్నాం. అది రైల్వే స్టేషన్ లో ఇద్దరు పిల్లల్ని అడ్డు పెట్టుకుని ఒక తల్లి, ఆ తల్లి ఇద్దరిని పిల్లల్ని అడ్డు పెట్టుకుని ఎందుకు చచ్చిపోవాలనుకుందో తెలియదు, కారణం ఏంటో తెలియదు. తన భర్త విదేశాల్లో ఉన్నాడు, ఈవిడెళ్ళి ఆ యొక్క రైల్వే స్టేషన్ లో చనిపోయింది. కారణం ఏంటి ఏమో తెలియదు. అధికారులు, అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత ఆలోచన చేసి చెక్ చేసినా కానీ దొరకట్లా. రీజన్ ఏంటో దొరకట్లే. ఇప్పటికే ఎందుకు చనిపోయారు వాళ్ళు ముగ్గురు పిల్లల్ని ఎందుకు వెంట పెట్టుకుని చనిపోయిందా తల్లి? నేను ఒక మాట చెప్పనా, ఎదుగో ప్రభువుని తెలియని చాలా మంది జీవితాలు ఎందుకు వారు ముగింపు దశకొస్తున్నారు, ఎందుకు చచ్చిపోదాం అనుకున్నారు, ఎందుకు చావాలనుకున్నారు, ఎందుకు తెగిస్తున్నారు కూడా వారి జీవితానికి వారికే తెలీదు. మనందరికీ తెలుసు ఆత్మహత్య నేరం. ఆత్మహత్య చేసుకుంటే పరలోకానికి మనం వారసులమవం.
కాబట్టి చాలా సార్లు మన మీదకి శోధనలు వచ్చినాయి, మన మీదకి దెబ్బలు పడ్డాయి, మనము గాయపరచబడ్డాం. కానీ ఎందుకని మనం సూసైడ్ దాకా వెళ్ళలేదనంటే కారణం ఒకటే, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. చదువులకు స్తోత్రంగా హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎప్పటికైనా సజీవుడైన దేవుడు. ఆయన మృతులను సహితం సజీవులుగా మార్చగలిగిన దేవుడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని మన నమ్మకం. వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళకి ఆధారం లేదు, వాళ్ళకి ఆ గ్యారెంటీ లేదు. వాళ్ళు భార్య భర్తలు కొట్టుకుని ఎవరితో చెప్పుకోవాలి? మనమంటే దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నా సమస్య ఇదే అని చెప్పుకుంటాం. మరి లోకంలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? వారు ఎవరి దగ్గరికి వెళ్తారంటే ఇక సూసైడ్ నోటే అన్నమాట. ఒక అద్భుతమైన విషయం చెప్పనా, మనం అందరం ఎందుకు రక్షణ పొందాలి, ఎందుకు మారుమనసు పొందాలి, ఎందుకు బాప్తిసం తీసుకోవాలి అని అంటే పరలోకం చేర్చబడడం కోసమే. అది వాస్తవమే. కానీ ఇంకొక విషయం ఏంటంటే మనం అందరం మరణ పంచుల్లో నుండి కూడా మన దేవుడు సజీవులుగా నిలబెట్టడానికి ఆయన ఎప్పుడు కూడా సంశుద్ధులైన దేవుడు. స్తోత్రం హల్లెలూయా. మనల్ని సజీవులుగా ఉంచగలిగిన దేవుడు ఆయన. నేటి వరకు మనందరం బ్రతుకుతున్నామంటే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మృతులను సజీవులుగా నిలబెట్టగలిగింది. మనకు లేవా సమస్యలు? ఎవరికి తగ్గ గాలి ఆయనకి వేసినట్లుగా మనకి తగ్గ సమస్యలు మనకున్నాయి. ఒక సహోదరి ఏం చేసిందో తెలుసా? తన తల్లిని ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం లేక, ఎవరిని? వాళ్ళ అమ్మగారిని ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం లేక, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఏం చేసిందో తెలుసా? హుస్సేన్ సాగర్లో దూకేసి చచ్చిపోయింది. ఇప్పుడు అంటారు కదా, చెప్పండి. వాళ్ళ అమ్మ అంటే అద్భుతమైన ప్రేమ. ఓకే, నిజమే, వాస్తవమే, ట్రూ ఆర్ రైట్, కరెక్టే, మేము ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు మీ అమ్మగారు అంటారు కదా. చూడండి, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటనుకున్నారు? నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరాన్ని, సహవాసాన్ని, పరిశుద్ధుల యొక్క అనుభవాల్ని, ప్రార్థన జీవితాన్ని ఎప్పుడైతే కోల్పోయో ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఖచ్చితంగా అపవాదనే దొంగల చేతికి నువ్వు చిక్కుపడ్డావు. వాడు ఎలా కొడతాడో తెలుసా? కొట్టి 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 ఇక సాగు బతుకులో ఉన్నాం, ఇక వదిలిపెట్టరా బాబు అని వరకు కొడతాడు. ప్రాణం ఒకటి తీసుకోడు. ఎందుకంటే ఆ అధికారం వాడికి లేదు. ప్రాణం ఒకటే తీసుకోవడం, కొడతాడు బాగా. రే ప్రార్థన ఎందుకు మానేసావు ఈ వారం అని అంటే 11 బ్రదర్స్ చెప్పేది ఏంటో తెలుసా? 11 అయ్యారు. ఏముంది? ప్రార్థన ఎందుకు మానేసావు సహోదరుడా, సహోదరు ఎందుకు మానేసావు అన్నా? ఎందుకనంటే వీడి దొంగల చేతికి చిక్కుతున్నాడు అనే విషయం అర్థం కాక వీళ్ళు అనుకుంటారు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను ప్రార్థనకు రాలేను, నాకు చాలా లోకంలో అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి, త్రాగాలి, చిందులేయాలి, ఆర్భాటంగా విచ్చలవిడితనమైన బ్రతుకు ఏదైనా చేయడానికి లోకంలో ఉంటుంది. మరి ప్రార్థన గుర్తు ఉండదా? ప్రార్థనలో ఉన్నవాడిని పరిశుద్ధుడిగా నిలబెట్టే కృప దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. త్రాగుబోతులు మారుతున్నారంటే ఎవడో ఒక మాట చెప్తే మారట్లా. ఎందుకు మారుతున్నారో తెలుసా? త్రాగుబోతులైనా, దొంగలైనా, వ్యభిచారులైనా మారిపోయి పరిశుద్ధంగా ఉంటున్నారంటే కారణం ఏంటంటే వారు ఆరాధిస్తున్న ప్రభువైన యేసు పరిశుద్ధుడైన దేవుడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అలా దొంగల చేతికి చిక్కుతావుగా పర్వాలేదు, కొట్టించుకుంటాగా పర్వాలేదు, బాగా కొడతాడు అపవాది అయినా పర్వాలేదు. ఎక్కడ బాగుందంటే కొట్టేవాడి దగ్గరే. అలా ఒంటరిగా వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అనంటే ఒంటరిగా అయినా పర్వాలా, ఎవరు ఆత్మీయుల సహవాసం వద్దు, పరిశుద్ధుల బోధ వద్దు, వాక్యం వద్దు, ప్రార్థన వద్దు, ఏమి వద్దు, ఒంటరిగా వెళ్ళిపోతాం. మన ఇష్టం, మన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి, మనం లోకంలో బ్రతకాలి, ఇష్టానుసారంగా బ్రతకాలి. ఒంటరిగా వెళ్తున్న అపవాది చేతిలో చిక్కుతావు నువ్వు అనంటే సేవకుడు చాలా సార్లు గద్దించినా కానీ ఈ మాటకు మనం లోపడకుండా మన ఇష్టానుసారంగా ట్రై చేద్దామని వెళ్ళి చాలా సార్లు ముట్టుకెళ్తున్నాం, దెబ్బలు తిన్నాం. భయంకరంగా వాడు మనల్ని బానిసలుగా చేసి వదిలిపెట్టేశాడు. వారి అంతం ఎలా ఉంటుందో తెలుసా? వారి తుదకు భయంకరంగా అంతం చేయబడతారు. వీడు కొన ప్రాణంతో విడిచిపెట్టబడ్డాడు. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములో నుండి. యెరూషలేము అంటే ఏంటి? దేవుని ఇంటిలో నుండి బయటకు వచ్చాడు.
ఈరోజు చెప్పండి, వాక్యంలో నుండి బయటికి రావట్లేదా? ప్రార్థనలో నుండి బయటికి రావట్లేదా? ఏమంటే పరిశుద్ధతలో నుండి బయటికి రావట్లేదా? దేవుని నడిపింపును విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారమైన నడవడికలు నడవట్లేదా? వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నేను బాగా కొట్టి వదిలిపెడితే కానీ నీకు అర్థం కాదు అపవాది. ఇప్పటికే నాశనం చేశాడు, అప్పులని బాధ పెట్టాడు, సమస్యలు పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు, నాశనం అయిపోయావు. అయినా నీకు ఇప్పటికీ అర్థం కాకపోతే ఇంకే సేవకుడు ఏం చేసినా నీకు ఉపయోగం కాదు. ఏం సంపాదించావు లోకంలో? నువ్వు కలిగి ఉన్నది ఏంటి లోకంలో అంటే దెబ్బలే. మరి ఇంట్లోనే ఉండొచ్చుగా, కుదురుగా ఉండొచ్చుగా, ఉన్నదేదో తిని బతుకొచ్చుగా, అక్కడే ప్రార్థన చేసుకుంటావు, దేవునితో ఉండొచ్చుగా, అంటే పరిశుద్ధులతో సహవాసం చేయొచ్చుగా. అని ఇంట్లో కుదురుగా ఉండబెట్టదు గొప్పడికి. బయట తిరిగి బాగా అలవాటు అన్నమాట. అక్కడ కాసేపు, ఎక్కడో కాసేపు, ఆ సెంటర్లో, ఈ సెంటర్లో. నేను అనే మాట ఏంటంటే, మనము శారీరకానుసారంగానే మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా చాలా మంది బయటకు వస్తున్నారు. కాబట్టి మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక స్థిరమైన పునాది మనం యెరూషలేము అనే దేవుని ఇంటిలో వేయుదుముగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రూతు తన అత్తగారు బయటకు వచ్చేసింది. ఎక్కడి నుండి? యెరూషలేములో. బయటకు వచ్చిన ఆవిడ లాస్ అయిందా? అక్కడే ఉన్న వాళ్ళు లాస్ అయ్యారా? ఆ గ్రామంలో ఎవరు లేరా? ఆ దేశంలో ఎవరు లేరా? బెత్లెహేములో ఒక్కడ కూడా లేడంటారా? ఉన్నారు. వాళ్ళు ఏమైనా లాస్ అయ్యారా? వాళ్ళు ఏమి లాస్ అవ్వాలా? మరి ఎవరు లాస్ అయ్యారు? దేవుని ఇంటిలో నుండి బయటకు వచ్చిన ఆ తల్లి ఇద్దరు కొడుకులు పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది. నేను చెప్పే బోధ ఉపదేశం ఏంటంటే, నువ్వు దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో, దేవుని యొక్క పరిశుద్ధులతో సహవాసంలో నిలబడితే నిన్ను దేవుడు ఖచ్చితంగా ఒక ఘనమైన స్థితిగా హెచ్చించబోతున్నాడు. అదే రూతు అత్తగారితో కలిసి యెరూషలేములోనే ఉండింది, బెత్లెహేములోనే ఉంది. ఆవిడ స్థితిని దేవుడు మార్చి బోయాజులో నుండి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు అని చెప్పడానికి ఎంతకంటే సాక్ష్యం ఏంటి? ఆయన ఇంట్లో ఉంటే పోషించడా? ఆయన దగ్గర ఉంటే బ్రతికించడా? ఆయనతో కలిసి ఉంటే మనల్ని బ్రతకనివ్వడా? లాస్ అయిపోతావా? పాడైపోతావా? యేసయ్య దగ్గర ఉండి లాస్ అయిపోయినోడు భూమి మీద ఒక్కడో లేడు. యేసయ్యని వదిలిపెట్టి లోపల తిరుగునోడు, బాగుపడ్డవాడు ఒక్కడు కూడా లేడు. ఇది రాసి పెట్టుకోండి గుండెలో. మనం యేసయ్యతో ఉంటే మన బ్రతుకులు శాశ్వతంగా ఒక నిత్య జీవానికి చేర్చబడతాయి అనే సంగతిని మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. వాడిని తీసుకుని వచ్చి ఏం చేశాడట? దైవజనుడు లేకపోతే ఆయన పరిచయుడు ఏం చేశాడంటే, మంచి సమరయుడు. చాలా మంది వచ్చారు, ఎవడో దర్శించరా? మంచి సమరయుడిగా పిలువబడుతున్న యేసయ్య వచ్చాడు. గాయాలను కట్టాడు, వాడిని ఒక గుర్రం మీద ఎక్కించుకున్నాడు, రథం మీద ఎక్కించుకున్నాడు, పూట కోళ్ళ వాని ఇంటికి చేర్చాడు. హాస్పిటల్ ట్రీట్మెంట్ అయింది, డబ్బులు అయినాయే, బలహీనతలు వచ్చినా బాగు చేసింది అయింది. ఏమండి వ్యాధులు వచ్చినాయి, వాడి యొక్క దెబ్బలతో పడ్డాడు, పుండ్లు పడ్డాయి, మొత్తం గాయాలన్నీ కట్టాడు. తీసుకుని వచ్చి నాలాంటి మాస్టర్ గారు ఒక ఆయనకి అప్పగించి, కుదురుగా చూసుకో, మరలా వస్తా, వచ్చి నిన్నే లెక్క అడుగుతాను, వచ్చి నిన్నే లెక్క అడుగుతానంటే వెంటనే అయ్యా సరేనయ్యా కుదురుగా చూసుకుంటానయ్యా అని 2 ధ్యానాలు ఇచ్చాడట. 2 ధ్యానాలనే పరిశుద్ధ గ్రంథము, పాత నిబంధన. దేవుడు వాక్యం అనే గ్రంథాన్ని 2 ధ్యానాలు ఇచ్చి, వీటితో నువ్వు ఎదుగు గాయాలను కట్టు. వాడి గాయాలను కడుతున్నాడు, శుభ్రం చేస్తున్నాడు. చాలా సార్లు వాడి గాయాల్ని మానుపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. గాయాలు తగ్గేదాకా అక్కడే నిలబడి ఉంటే నీ జీవితం చాలా శ్రేష్టంగా ముగించబడుతుంది. నా గాయాలు ఎలాగున్నా మరలా వెళ్తానంటే మరలా దండించుకుని వస్తాం. ఎన్నిసార్లు దండించుకుంటాడుతో? అప్పులతో దండుతాడు, మరణ పంచుల దాకా తీసుకెళ్తాడు, చచ్చిపోతాం అనిపిస్తుంది, బాగా కొడతాడు. అక్కడ దాకా బాగా దెబ్బలు తిని, బాబోయ్ సోదరు పేసినావు ఎందుకురా, ఏమైందిరా నీకు వచ్చు? అంతే సంతోషమే సమాధానమే అని ఇప్పుడు వచ్చిన అన్నాడు. ఏంది, ఏమైంది? నడవలేకపోతున్నాం, ఒక అడిగి తీసి అడిగేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే దెబ్బలు తిన్నాం. ఏ దెబ్బలు?
భయంకరంగా వాడు కొట్టాడు. ఎలా కొట్టాడు? వాడి యొక్క ప్లానింగ్ ఏంటి? నిన్ను చాలా కొట్టేదాకా వదిలిపెట్టాడు వాడి చేతుల్లో పడితే. దేవుని వాక్యంలో ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చదవండి. సామెతల గ్రంథం 23:29. వాడు రకరకాలుగా కొడతాడు, ఇది రకం అనమాట. చూడండి 23:29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి, అన్ని క్వశ్చన్లే, అన్ని క్వశ్చన్లే. ఎవరికి చింత, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి, కళ్ళు కనపడం, ఎవరికి 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 అనంటే ఒకటే అవసరం, మద్యం సేవించుకోవడానికి అని రాశాడు. దేని తాగేవాడికి బ్రదర్ అర్థమవుతుందా? అనా కామెడీ హ్యాపీగా ఫీల్ అయ్యి సరదాను మొదలు పెట్టి సంతోషం అని వాడు పోయించాడని వీడు పోయించాడని ఏదో సరదాని కాలక్షేపం అని మొదలు పెట్టి నీ జీవితం ఒక భయంకరమైన స్థితి కలిగిన వారిగా చేసే వరకు అపవాది నిన్ను విడిచిపెట్టడు. మరి ఏం చేయాలని అంటే వాడి చేతుల్లో చిక్కబడక మునిపే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. అయ్యారు బాగా తాగేవాడు, మరి మానలేదా? అవునే, ఇక్కడ ఉన్న బ్రదర్స్ ఎవరినన్నా అడగండి, ఒకప్పుడు భయంకరమైన డ్రింకర్స్. కారణం ఏంటి? యేసయ్య ఒక వ్యక్తిని పట్టుకుంటే తప్ప, అతని చేయిని పట్టుకుని నడిపిస్తే తప్ప అతడు నిలబడలేడనేది జగమెరిగిన సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన చేయిని యేసయ్య పట్టుకోవాలి. నువ్వు ఆయనకి ఇవ్వాలి, ఆయన ఇంట్లో ఉండాలి, ఆయన దగ్గరగా ఉండాలి. నువ్వేమో ఎక్కడో ఉండి నా చెయ్యట్టుకో, నాన్న చూస్తా ఉండు. నువ్వేమో మందు షాప్ దగ్గరికి వెళ్ళి మందు తాగనివ్వకుండా వేసేసి చూడమని ఎట్లా చూస్తాడు? వేసేది నీ నోట్లో అని అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే మందు షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువే అనుకుంటే ఒక ఆయన తాగిపోతాట, తాగిపోతూ ఫుల్గా తాగొచ్చి కోదా ముందెత్తుకొని ప్రార్థన చేయాలంటాడట. ఎవరినే అలా అలా ప్రార్థన చేయాలంటాడట. ప్రార్థన చేయంటే ఆవిడ పనులు చేస్తాడేమో అని కళ్ళు మూసుకుంటే ఆ తల్లి కళ్ళు మూసుకుంటే ఆ ప్లేట్ దగ్గర పెట్టుకుని కోదాకి దగ్గర పెట్టుకుని కక్క మొక్క ఆగా వేసుకుని అంటున్నాడట, ఇదిగో యేసు నువ్వు ఇవ్వలేదు నీ తిండి, ఎవరు ఇవ్వలేదు, నువ్వు ఇవ్వలేదు నీ ఫుడ్, ఇదిగో ఈ ఆహారం నీ బాబు కూడా ఇవ్వలేదు. ఎవరో నిజంగానండి తాగిపోతే అయినా నీ బాబు కూడా ఇవ్వలేదు. ఎవరిని అనుకున్నావు? నా కష్టాలు చెప్పు, నేనే తింటా, నా ఇష్టం. ఆమె అన్నాడటండి, ఒక్కొచ్చి మొత్తం దేహం మొత్తం ఎత్తుకెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సంపాదించుకున్నది నువ్వు అనుభవించాలన్నా ఎంత నాగారు అంటాడు, నీ చేతుల కష్టార్జితం నువ్వు తప్పక అనుభవిస్తావు. ఎప్పుడు అనుభవిస్తావు? మనం ఆయన చేతుల్లో ఉంటే అనుభవిస్తాం. ఎప్పుడు అనుభవిస్తాం? మనం దుఃఖపడవలసిన కార్యక్రమాలు ముందు పెట్టుకోకుండా, ఏమంటే డబ్బు బాగా కనపడుతున్నప్పుడు తాగి సింది లేకుండా ఉంటే మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తే భయంకరమైన చింత, భయంకరమైన ఏమంటే త్రాగును చూస్తే ఎక్కడ పడతాడో తెలియదు, వాడి ఉన్నంత కంపు, వాడిని చూస్తే నా రోత భయంకరమైన. ఒక రకంగా చూడాలంటే దెబ్బలు, మరణము. తాగిన పేపర్లో చూశాను, వాడు ఈడు కొట్టుకుంటారట, తల బద్దం కొట్టేసుకున్న రక్తం అంతా కారిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు చచ్చిపోయాడు. వీడిని తీసుకెళ్ళి ఏం చేస్తారా? వాళ్ళ అత్తగారిని ఇలాగ చెయ్యట్టి చెప్పాడంట తాగి సూపులో. వాళ్ళ అత్తగారి గోడ తగిలింది, వెనక పొడ బద్దం అయిపోయింది, అప్పుడు చచ్చిపోయింది. వీడిని అట్టుకెళ్ళి ఏం చేస్తారు? అంతే కదా. ఇక అలా ఎవరికి దుఃఖం, ఎవరికి చింత, ఎవరికి బాధ, ఎందుకు మన దృష్టి కళ్ళు ఎందుకు కనిపించని పరిస్థితికి వచ్చామనంటే చిన్న వయసులోనే నా అవయవాలు పని చేయట్లా, నా బాడీ పని చేయట్లా, అసలు శరీరమే పని చేయట్లేదు. ఎందుకు? కారణం ఏంటి అని అంటే దేవుని వాక్యం చదివిస్తా ఉంది, నువ్వు దేవుని చేతుల్లో లేవు. ఈ రోజున సరదాను మొదలుపెట్టి జీవితాన్ని పతనావస్థకి తీసుకుని వస్తుంది. మద్యం ఏరులై పారుతుంది. ఈ రోజున కోట్ల కొలిత సంపాదన ఎక్కడ వస్తుంది అనుకున్నారు? కేవలం డ్రింకింగ్స్ వల్ల. చేతులు జోడించి చెప్తున్నాను, అమ్మ మీకు కాదులే, అమ్మకి
అంటే ఆడవాళ్ళు కూడా ఉన్నారంటే మాకు కూడా చెప్తున్నారు అనుకోబోతుంది. అన్నోళ్ళకి చెప్తున్నాను, అన్నా త్రాగుడు అనేది వదిలిపెట్టకపోతే నీ జీవితంలో అపవాది చేతుల్లో చిక్కి మరి ఎప్పటికీ నువ్వు వాడి చేతుల్లో నుండి బయటికి రాకుండా అంతమైపోతావు. వాడి చేతుల్లో నుండి విడిపించబడితే నువ్వు ఒక్కసారి యేసయ్యా నన్ను దర్శించమని కేక వేస్తే ఆయన నీ చెయ్యిని పట్టుకుంటే మరి ఎన్నటికీ నీ దాని వైపు చూడవలసిన పని నీకు రాదని దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు త్రాగుడు మానేస్తే ఎవరికి లాభమో ఎవరికి నష్టమో నాకు తెలియదు, కానీ నీ కుటుంబానికి మాత్రం చాలా సంతోషమనే సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టు. వాళ్ళే ఫస్ట్ ఆనందించు. దేవుని వాక్యంలో మనం చూడగలం భయంకరమైన పరిస్థితి ఎందుకు వస్తుంది, కారణం ఏంటంటే మన ముగింపు అంత శ్రేష్టంగా లేకపోవడమే. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచన భాగాన్ని మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. సౌలు ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు విన్నప్పుడు బహు భీతులైరి. చాలండి, వినండి. అక్కడ సౌలు దావీదు ఆ సందర్భం రాయబడ్డది. ఏమిటి అనంటే సౌలు గారు ఆ దేశానికి రాజు. సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, రాజుగా చేశాడు, అభిషేకించాడు. సౌలుకి ఏమన్నా బాగా జ్ఞానవంతుడా, మాట్లాడాలి, బాగా జ్ఞానమైనడా, ఏం కూడా వెతుక్కోవడం రాదు ఆయనకి. గాడిదలు కూడా కనపడక ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు అడుగుతున్నాడు, పాస్టర్ గారు నా గాడిదలు నాకే కనపడలేదు, ఏంటంటే పరిస్థితి అని అడిగితే వెంటనే ఆయన చెప్తున్నాడు, అయ్యా ఇదిగో పరిస్థితి ఎలా ఉంది, ఇదిగో ఫలానా చోట ఉంటది అని చెప్పి వాళ్ళని పంపించి ఆ రాత్రంతా దైవజనుడితో ఉన్నాడంట సౌలు. సౌలు ఒక్క రాత్రి దేవుని సేవకుడితో ఉండడాన్ని బట్టి ఒక దేశానికి రాజు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకుడితో ఉండడం అనేది ఎంత ఉపయోగకరం తెలుసా? నేను దేశానికి ప్రధానమంత్రిగా చేయగలను దేవుడు. ఒక సేవకులతో సహవాసం అనేది, పరిశుద్ధులతో సహవాసం అనేది, ప్రార్థనా పరులతో సహవాసం అనేది దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, మండలానికి దేవుడు నాయకులుగా మిమ్మల్ని నిలబెట్టి అంత కృపణిస్తాడు ఆయన. ఈరోజు చాలా మంది సేవకులతో సహవాసం అంటే అమ్మో నాకు వద్దులే పాస్టర్ గారితో నా వెళ్తే ఏముంటది, పాస్టర్ గారితో వెళ్తే ఏముంటుందో నాకు తెలీదు, కానీ నీ జీవితంలో ఒక ఉపయోగకరమైన సంగతి ఉంటుంది. ఆ రోజు దేవుడు ఖచ్చితంగా నేను హెచ్చించడం మొదలు పెడతాడు. ఆమె అన్నారా? ఇష్టమైతే అనండి, లేకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా కూడా ఎవరెవరు స్నేహాలు కోరుకుండగానే ఒక సేవకుడు దైవజనుడితో సౌలు ఒక రాత్రి ఉండడం బట్టి అతని స్టార్ మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మన బ్రతుకులు మారాలంటే దైవజనుడితో సహవాసం మనకు ఉండాలి, ప్రార్థనా పరుడితో సహవాసం మనకు ఉండాలి, ప్రకటించే వాడితో మనకి సహవాసం ఉండాలి. ఈ రోజున చూడండి, పాస్టర్ గారితో సహవాసం ఉందా? బ్రదర్స్ మీరే చెప్పాలి, అక్కడ పక్కన పెడతా, మీరు చెప్పండి, పాస్టర్ గారితో సహవాసం ఉందా? అన్నా వస్తారా మీటింగ్ అని, మీరు వెళ్ళొచ్చేయండి పాస్టర్ గారు, బాయ్, మీరు వెళ్ళొచ్చేయండి, నేను తర్వాత ఎప్పుడన్నా. మరి నాకు చాలా ఏమున్నాయి, పనులు ఉన్నాయి అన్నా, నైట్ మీటింగ్ ఇక్కడే కదా, దగ్గరే కదా, రావచ్చుగా, వాళ్ళు నాతో కలిసి ప్రార్థన చేస్తారు, వస్తారు అని అంటే ప్రార్థన అన్ని గంటలు అయితే మనకి శక్తి అవ్వదు. అసలు చర్చిలో కూర్చోవడమే మహా. ఆశ గారు చెప్పేది ఈ చదువుతాయని ఈ చదువుతో బయటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే మొత్తం చూసే ఓ అరిసి చెప్పేస్తాను నేనా ఏనండి, ఓ గట్టిగా బలం బుద్ధి చెప్పేస్తాం, ఫస్ట్ చెప్పేసినంత చెప్పి నేస్తాం, బయటికి వెళ్ళిన తర్వాత మొత్తం పోయాయి. సౌలు ఎలాగే దీవించబడ్డాడండి? సౌలు దీవెన కారణం ఏంటి అసలు? పరిశుద్ధుల సమూహంతో సమూయేలు గారితో రాత్రి అక్కడ ఉండిపోయాడట. దైవజనుడితో ఉంటే ఏం జరుగుతుంది అక్కడ? దైవజనుడితో ఉంటే ఏం చేస్తాడు? దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. రాత్రి ఇంచుమించుగా 12 గంటల పైగా నా ఫ్రెండ్ నేను డిస్కస్ చేస్తున్న వాక్యాన్ని కోసం
దైవజనుడితో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దర్శిస్తాడు. నాకు దైవజనులు అంటే ఇష్టం, దైవజనులతో ఉండడం ఇష్టం, దైవజనులతో సహవాసం ఇష్టం. అందుకని నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ దైవజనులే. అంటే లోకంలో లేరని కాదు, వాటితో తక్కువ చేసినా వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తా. ఒక్కొక్క మాట నన్ను బలపరుస్తుంది, మన జీవితాలను కడుతుంది, ఉపయోగకరంగా ఉంటది. దైవజనుడితో ఉండడం మనకి, మన కుటుంబానికి, మన దేశానికి ఎంతో ఉపయోగకరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి రాగానే పట్టి పట్టినట్టు, గిట్టి కట్టినట్టు బైబిల్ అక్కడ పెట్టి వచ్చారు. అని ఎల్లత్త మాస్టర్ గారే జాగ్రత్త అండి. వీళ్ళ వల్ల ఉపయోగం ఏంది? కొంతమంది తుపాకు గుండు కూడా దొరకరు ఆమెన్ అనగానే, ఆమెన్ అని అనగానే తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మనామములో ఆమెన్ అంటావా? ఆమెన్ అనగానే అసలు ఈ బ్రదర్కి అసలు గుండెట్టు కొడితే, తుపాకి గుండెట్టు కొడితే అసలు దాని కూడా దొరకడు, అంత స్పీడ్కి వెళ్ళిపోతుంది. అలా ఏమైనా పని ఉందా? పరిచయం చేద్దామా? ఎక్కడికైనా వెళ్దామా? అడిగే మనసు ఎక్కడైతే ఉంటుందో, ఒక దేశానికి నువ్వు అసలు తెలివి లేనుడు అయినా నీ దేశానికి దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. నీ వల్ల ఉపయోగం లేదు, అసలు ఎవ్వరికి ఉపయోగం లేదు. నీ వల్ల అసలు ఎవ్వరు ఉపయోగకరంగా మారరు. నీ జ్ఞానం పనిచేయదు, నీ తెలివితేటలు పనిచేయవు, అసలు నువ్వు ఒక ఉపయోగకరమైన మనిషి అని నీకే తెలియదు అసలు. అలాంటి వ్యక్తులను సైతం దేవుడు దీవెనకరంగా మార్చగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సౌలుని తీసుకొచ్చి రాజుగా చేశాడా? ఏనండి, సౌలుని తీసుకొచ్చి రాత్రంతా దైవజనుడితో ఉండడాన్ని బట్టి మొత్తం దీవించేశాడు దేవుడు. ఉదయమే తైలపుడిని ఎత్తి పెట్టాడట, దేవుడు మాట్లాడాడు, అభిషేకించమని అభిషేకించాడు. అభిషేకించి మొత్తానికి తీసుకుని వచ్చి రాజు చేశాడు. రాజు యుద్ధానికి ముందు నడవాలా, వెనకాల నడవాలా? చెప్పండి. మన జిల్లా ఒక ఆయన ఉంటారు, ఆయన పేరేంటి? జిల్లా మొత్తాన్ని కలెక్టర్ గారు చూసుకుంటారు. కలెక్టర్ గారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా తుఫాను, ఏదైనా బలహీనత, ఏదైనా భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు ముందుకు వచ్చి మాట్లాడతాడా? ఎక్కడో చూస్తాడా? ముందుకు వస్తాడా? ఒక నాయకుడిని చూసుకోండి, ఒక అధికారిని చూడండి, ప్రధానమంత్రిని చూడండి, కింద ఉన్న నాయకుడిని చూడండి, ఒక ఎమ్మెల్యేని తీసుకోండి ఉదాహరణకి. ఎవరినైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుకు వచ్చి ఆయన మాట్లాడి నిలబడి ధైర్యం చెప్పి వెళ్తాడు. అప్పుడు ఇప్పుడు చెప్పండి, సౌలు గారు దేశానికి ప్రధానమంత్రి కదా, దేశాన్ని నడిపిస్తున్న నాయకుడు కదా, ఇప్పుడు ముందుండి చెప్పాలా లేకపోతే వెనకాల నుండి బహు భీతుడైపోయాడట? భయపడాలా? చెప్పండి. సురేష్ ముందు చెప్పాలా వెనకాల చెప్పాలా? ఏమో నాకేం తెలుసా? ముందు ఉండాలా రాజు, వెనకాల ఉండాలా? ముందే ఉండాలి కదండి. ముందు ఉండవలసిన రాజుగారి ఇంట్లోకి వెళ్ళిపోయి గడి వేసుకుని జాగ్రత్తగా రండి, గడి వేసుకుని మొత్తానికి నాకు భయం వేసేస్తుందమ్ము అని ఎవరన్నా ఉంటే చూడండి, రాని పంపించండి అని అంటున్నాడు. ఎక్కడ కూర్చొని భయం వేసేస్తా. రాజా నువ్వు దేశానికి రాజువే, ఆ రాజునైతే రాజునయ్యాను కానీ ఆడిని చూస్తేనే భయం వేస్తున్నాను. ఎవరిని చూస్తే? నువ్వు ముందు ఉండాలి సార్. నాకు ముందు ఉండడం ఏమో కానీ ఎవడాన్ని కొట్టేవాడు ఉంటే చూడు, సారాధ్యంలో సగ భాగం ఎత్తా, నా కూతుర్ని ఎత్తి పెళ్లి చేస్తా. అసలు గ్యారెంటీలు మొత్తం హామీలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హామీలు వర్షం అనమాట. ఎలక్షన్ లో నెగ్గాలంటే హామీలు. అది మొత్తం హామీలు ఇచ్చి పడేస్తారు. అది అమలవుతారు, సంతానం తర్వాత విషయం. సౌలు గారు కూడా ఏం హామీ ఎత్తున్నాడో తెలుసా? ఇదిగో ఫలానా, ఇదిగో నా రాజ్యంలో సగభాగం కూతుర్ని ఇచ్చేస్తా. అసలు రాజ్యం అవడమని పైన ఉన్న దేవుడు అనుకున్నాడు. రాజ్యం నాదైతే రాజ్యాన్ని నీకు అప్పగిస్తే నువ్వు భయపడి లోపల ఉండి ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడని భయపడుతున్నావు. నువ్వు లోపల ఉండడం ఏంటని దేవుడు అతన్ని చూసి అసలు వేస్ట్ అని అనుకున్నాడు. ఆ రోజే బహు భీతుడైపోతే ప్రజలందరూ భయంకరంగా ఉనికిపోతా ఉంటే ఆ రోజున దావీదు అంటాడు, ఇదిగో ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న బాలుడు కొన్న దావీదు అంటున్నాడు, అసలు చూడడానికి వచ్చాడట, యుద్ధం ఏం జరుగుతుందో చూద్దామని వచ్చిన వాళ్ళు అన్ని అంటున్నారు, గెంటేశారు. అక్కడ నుండి తప్పించుకున్నాడు, అక్కడ నుండి వచ్చేసాడు. వచ్చిన తర్వాత క్యారేజీ పట్టుకుని వచ్చిన ఆయన మీదకి దేవుని రోషం ఉంది కాబట్టి ఆ రోషంతో మాట్లాడుతుంటాడు, ఈడు ఎంత నేను చంపేస్తాను.
ఈ నోట ఆ నోట మొత్తానికి తెలిసింది. చంపనోడికి ఏంటి అని అడిగాడు. రాజ్యంలో సగభాగం కూతురు నుంచి పెళ్లి, అబ్బో మొత్తాన్ని కొట్టేసి వచ్చేస్తా నేను అని అన్నాడు దావీదు. దావీదుని తీసుకొచ్చి సౌలు గారి దగ్గర నిలబెట్టారు. ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరున్నారండి? దేవుని స్తోత్రం. ఎలా పిల్లకాయలు ఎవరున్నారా? ఎవరు పిల్లరండి? వీళ్ళు మొత్తం ఎగిరిపోయినట్టున్నారు. వచ్చారా? ఎవరో పిల్లరండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా నీకు అవార్డు ఇద్దామని ఏం కాదు కానీ ఈడే దావీదు అనుకోండి, నేనే గొలియాత్తును అనుకోండి. వీడు నిలబెట్టి నేను కొట్టేస్తాను, నేను ఏ చేస్తాను వాడి దగ్గర పంపించి గొలియాత్ దగ్గరికి సరిగ్గా నిలబడరా, చేతులు కట్టుకోరా, నేను కొట్టేస్తాను, నేను ఏ చేస్తాను వాడి దగ్గర పంపించానంటే రాజుగారు, ఇప్పుడు రాజుగారిని కదా నేను ఏ చేస్తావా డాల్ నట్టుకెళ్ళి ఏమట్టుకెళ్ళమంటున్నాడు? డాల్ నట్టుకెళ్ళు, కత్తి పట్టుకెళ్ళు, కగ్గ పట్టుకెళ్ళు, ఈట పట్టుకెళ్ళు, బాగుంటది అని చంపాలంటే ఏదో ఒక ఆయుధం పట్టుకెళ్ళు. ఈ దావీదు అంటాడు నాకేమొద్దయ్యా, ఏమొద్దా, పిచ్చోళ్ళ ఉన్నావే, చూస్తేనేమో చిన్నపిల్లడు, చంపేస్తాడు, మామూలుగా లేడు అని అంటే నాకేమొద్దు ఆయన, నేను వెళ్తాను. మరి ఏం కావాలరా నీకు దావీదు అని అడిగితే ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అటు మాట్లాడడానికి అసలు ఎక్కడి నుండి వచ్చింది అధికారం? రోషం ఎక్కడి నుండి పడుతుందో తెలుసా? చిన్న పిల్లోడని కాదు, దేవుని ఆత్మ ఎవరి మీద పనిచేస్తుంది అక్కడ రోషం ఉంటది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది చిన్నపిల్లడా నిలబడతాడా, అసలు దెబ్బలాడతాడా, ఫైట్ చేయగలడా, యుద్ధంలో నిలబడగలడా, ఇవేమి చూడాలి. అసలు రోషం ఉందంటే కడుపులో మంట ఉందంటే నిలబడితే ఏమైనా అపవాది వాడి అంతములన్నీ గోలుమైపోవాలి అని ఆలోచన చేసి నేను అంతమయ్యానంటే డాలెట్టుకెళ్ళరా, ఈటెట్టుకెళ్ళరా అన్ని చెప్తున్నాడు. నేనేమొద్దు కానీ ఒక్క చిన్న ఏంటి చిన్న వచ్చా 5 రాడు ఏరుకుని అంత ఒకసారి ఏరుకుని వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఏరుకుని వెళ్తే ఒకే ఒక రాయిని తిరగ కొట్టి వాడంటాడు నేను చంపేసి కాకులకి గద్దలకి వేసేస్తా, అసలు నేను నిలబెట్టినావు, నువ్వెంతటోడు, నేనేమో కుక్కడనుకున్నావా, అది అనుకున్నావా, ఇది అనుకున్నావా అని గొలియాతో మాట్లాడుతూ ఉంటే, ఇన్ని చూసి మాట్లాడుతూ ఉంటే దావీదు అంటాడు నిశ్చయముగా ఈ రోజు నిన్ను చంపి నేను కాకులకి గద్దలకి వేసి వెళ్ళిపోతానంట. అన్నీ చంపేస్తాం చూద్దామని రాయితో వరిసెలతో కొట్టగానే వాడి నుదుటిన పడగానే వెంటనే పంపు భవనంలో పడ్డాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు చిన్నప్పటి నుండి రోషం కలిగినోడండి. దావీదు దేవునికి ఇష్టానుసారుడని ఎందుకు సాక్ష్యం పొందాడో తెలుసా? దావీదు ఒకవేళ పాపములో పడిపోయినా దేవుడు మరలా క్షమించడానికి అతను ఏడ్చిన ఏడుపు ఒక కారణమైతే దావీదుని దేవుడు ప్రత్యేకంగా అతని గుండెల్లో ఉన్న రోషాన్ని దేవుడు చిన్నప్పటి నుండి చూడడం ప్రారంభిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నప్పటి నుండి రోషం, చిన్నప్పటి నుండి ఏ విధము చేతనైనా నా ప్రియ మిత్రులందరినీ కాపాడుకోవాలి, యవనస్తులను కాపాడాలి, చిన్నపిల్లలను కాపాడాలి, నా దేశాన్ని కాపాడాలి, భారంతో రగిలిపోతున్న ఆ యవనస్తుడైన దావీదుని నిలబెట్టి యుద్ధములు విజయించాడు దేవుడు. అనా నువ్వు ఒక్క నిలబడితే చాలు, దేశంలో మహారక్షణ కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఒక్కళ్ళు కదిలితే చాలు, దేశంలో మన ప్రాంతాల్లో దేవుడు ఏమో ఒక కదిలింపుని తీసుకుని వస్తాడు. మన మండలానికి ఎస్ఐ గారు ఉన్నారా? ఆయనకి రక్షణ ఉందా? మనకి ఎందుకు లేండి అని అనుకుంటున్నారా? మరి వద్దా ఆయనకి? కుటుంబానికి వద్దా? ఏమండి మన మండలంలో తహసీల్దార్ ఉన్నారా? ఎంఆర్ఓ గారు ఉంటారా? మరి ఆయనకి రక్షణ ఉందా? మరి ఆయనకి రక్షణ పొందాలా? ఏం చేయాలి? అడుగుడి కొన్నే ఈ బడును అన్ని ఇవ్వబడవు అని రాశాడా? అడుగుడి మీకు సమస్తం ఇవ్వబడుతుంది అంతే. ఎలా అడగాలి? పాస్టర్ గారు ఒక రోజు ఒక ఇంటికి వెళ్ళా, ఆ సిస్టమ్ అలా ఆయన దెబ్బలాడేసుకున్నారు బాగా. 3 రోజులు అయిందట మాట్లాడుకోవడం. 3 రోజులు అయితే ఆ సిస్టర్ అలా మొహం పక్కెట్టుకుని ప్రైజ్లు ఆడుతూ రాతా
మొత్తానికి తేడా కొంత వాతావరణం అంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బ్రదర్ మాట్లాడుతూ, ఏంటి తమకి ఎలా వచ్చామనంటే, ఏం లేదన్నా ఇలాగ మీటింగ్ అని వచ్చా, ఇంటికి అసలు ఎలా ఉన్నారో అని చూద్దా కానీ వచ్చా అని చెప్పాను. చెప్పిన తర్వాత వెంటనే ఆయన లేచి నిలబడి అంటున్నాడు, సర్లే 3 రోజులు ఉండి ఎడుతున్నావుగా, మొహం పక్కెట్టుకుని సాయంకాలం తీసుకెళ్తా, నీకు ఇష్టమైన చీర కొనుక్కుంది అని అన్నాడు. నా ముందు నాకు అర్థమైన సంగతి ఏంటో తెలుసా, ఒక ఆడమనిషి ఏడిస్తే ముఖం పక్కెట్టుకుంటే 3 రోజులు మాట్లాడకపోతే తినడం మానేస్తే ఒక భర్తే కరిగిపోయి ఖరీదైన సారిగిస్తే మనం ఆరాధిస్తున్న దేవుడు ఏడుస్తే మనకి ఏదైనా ఇవ్వగలడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం కూడా ఏడిస్తే ఏదైనా చేయగలడు. ఎంఆర్ఓను కదిలించి మందిరానికి తీసుకురాగలడు అవసరమైతే. దేవునికి స్తోత్రం. ఈఆర్ఓను కదిలించి దేవుడు మందిరానికి పట్టుకురాగలడు. ఎస్ఐలు కదిలించి దేవుడు మందిరానికి పట్టుకురాగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది ఉందో చెప్పండి. ఒక భర్తే నీకు కావలసింది కొందులే అని అన్నాడు కదా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు భర్త లేడా? ఆయన అడిగితే మనం ముఖం మార్చుకుంటే, మనం ఏడిస్తే, మనం దుఃఖపడితే, మనం కడుపు కట్టుకుంటే, మనం ఆకలి చంపుకుంటే, ఇదిగో భయంకరమైన వేదన చెందితే, దుఃఖపడుతూ ఉంటే, మనం ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటే, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని దేవుడు మనకి ఎందుకు ఇవ్వడు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ప్రాంతాన్ని మనకి ఎందుకు ఇవ్వడు దేవుడు? కడుపు కట్టుకోవడం చేతకు రాక మనం ఏం చేస్తామో తెలుసా, ఒకరోజు మొహం పక్క పెట్టుకుని, సర్లే దేవుడు ఎందుకని ఇవ్వట్లేదు కాబట్టి ప్రార్థన మానేస్తాం. చాలా మంది చేసి ఎంత పని ఇదే, దారుణం అనమాట ఇది. ఏడుతారు, ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ చిత్తం అంటారు, అప్పగించుకున్నాం అంటారు, ప్రార్థన చేస్తారు, చేసి ప్రభు కార్యం జరగట్లేదుగా, ఎన్ని రోజులని చేస్తాం, విసుకొచ్చేస్తాం దాని మీద ప్రార్థన చేయాలంటే. కాబట్టి ఇంక ప్రార్థన చేయలేము, వదిలేద్దాం, దేవునికి అప్పగించేద్దాం. అమ్మా, ఒక వారం చేసి అలసిపోవడం కాదు, ఒక నెల చేసి అలసిపోవడం కాదు, సంవత్సరం చేసి అలసిపోవడం కాదు. దేవుడు ఇచ్చేంత వరకు ఏడుస్తూ ఉంటే ఆయన కరిగిపోయి ఏదైనా చేయగలడానికి సమర్థుడని నేను చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏడవాలి, ఏడ్చు రోధించాలి, కన్నీరు గార్చాలి. భక్త సింగ్ అనే దైవజనుడు ఏడుస్తూ ఉన్నాడు రాత్రంతా ఏడుస్తూ ఉంటే, ఆ పక్కన ఉన్న ఆయన పడుకున్నాడట, మరల లేచాడట, ఏడుస్తానే ఉన్నాడట, మరల పడుకున్నాడట, మరల లేచాడట, ఏడుస్తానే ఉన్నాడట. తెల్లవారుజామున ఈ పక్కన ఉన్న శిష్యుడు ఏడుస్తూ ఉండడం చూసి పాస్టర్ గారిని కలుపుతాడట, ఎన్నింటికి లేచినా నువ్వు ఏడుస్తాను, అసలు ఎన్నింటిగా నువ్వు ఏడుస్తున్నావు అన్నాడట. ఆయన ఉన్నాడట, నేను రాత్రంతా ఏడుస్తాను. రాత్రంతా ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆయనకి పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు, ఏం లేదు. ఎందుకు ఎడుతున్నావు అయ్యా భక్త సింగ్, ఎందుకు ఎడుతున్నావు అని అంటే కారణం చెప్పాడట, ఇదిగో ఏ విధం చేతనైనా నా సిక్కులని మనుషులందరూ నేను కాపాడుకోవాలి. ఆయన సిక్కు జాతికి సంబంధించిన వ్యక్తి, కన్న తండ్రి ఇంటి బయటికి గెంటేసి అన్నాడు, ఇదిగో నీకు డబ్బు కావాలా, ఆస్తి కావాలా, లేకపోతే క్రీస్తు కావాలని అడిగాడు ఆయన్ని. ఆయన చెప్తాడు, నాకు క్రీస్తే కావాలా, ఆస్తి అవసరం లేదు నాకు అని చెప్పాడు. ఆయన ఫోటో చూడండి, సిక్కులు ముడేసుకుని ఉంటాడు, ఆయన తలపాగా పెట్టుకుని. నరసాపురం వచ్చాడట, గాబ్రియల్ గారు చూశారట. ఏమంటే ఒక దైవజనుడు ఏడవడం వాళ్ళ సిక్కుల ప్రాంతం అంతటిని కదిలించేశాడు. చెన్నై రాష్ట్రంలో మొత్తం కేరళ ఆ స్టేట్లంతటిని కూడా దేవుడు ఒక ఉజ్జీవాన్ని ఆ దినాల్లో కదిలించాడు. ఆయన మంచి ప్రార్థన పరులు లేవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోషం కలిగిన వారు కావాలి, దేవునికి ప్రార్థించేవారు కావాలి. ఒక రోజు ఏడ్చి, ఒక రోజు ఉపవాసం ఉండి, ఒక రోజు కన్నీరు గార్చి నా వల్ల కావట్లేదు వదిలేద్దామని కాదు. ఒక వారం నువ్వు ఉంటావా, నేను ఒక వారం, ఒక రోజు నువ్వు ఉంటావా, నేను ఒక రోజు, ఒక రోజు నువ్వు ఉంటావా, ఒక పూట నేను ఉంటా. అలాగా మనం అవసరమైతే ఈ దీని కొరకు, మన మండలం కొరకు ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప ఉద్యోగాన్ని తీసుకురాగలడు. మనకి ఎందుకు మందిరానికి స్థలం లేదండి? మనం ఏడకే లేదంటారు. ఎందుకు లేదు? మీరు పట్టుబట్టి దేవుణ్ణి అడగండి, అవసరమైతే అడగండి, దేవుని మీద ముఖం పక్కెట్టుకోండి, దేవా నాకు ఇస్తావా లేదా అని అడగండి. దేవుడు ఖచ్చితంగా మనకి మనం అనుకోని గ్రౌండ్ మన కొరకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పటికే దర్శనం ఇచ్చాడు, ఎప్పటికే ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడు, ఎప్పటికే ప్రజలను విస్తారంగా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఏడిస్తే కార్యం మొదలు పెడతాడు ఆయన. మనం ఏం చేస్తామంటే ఆడలే, ఒక రోజు ఏడ్చేయాలి,
ఇచ్చే ఇవ్వు లేకపోతే లేదు అని అంటే ఆయన కూడా సరిపోతే ఇంక వేస్ట్లే, నేను ఇచ్చేదాకా కూడా ఉండలేకపోతుంది, ఇచ్చేదా వరకు కూడా ఉండలేకపోతున్నాడు. పిల్లల కొరకైనా అంతే, దేని కొరకైనా మీరు ప్రార్థన చేయండి. ప్రభు ఇస్తావా లేకపోతే ఆ పరిస్థితి ఏంటి ప్రభు అని ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యం జరిగించేంత వరకు ప్రార్థన చేయాలి. మన ముగింపు ఎంత శ్రేష్టంగా ఉండాలి. సౌలు ముగింపు ఎలా ఉందో తెలుసా? సౌలుని దేవుడే రాజ్యం నుండి తప్పించేశాడు, రాజ్యాన్ని లాగేశాడు. దేవుడే తీసేసి పక్కన పెట్టి సగభాగాన్ని ఎత్తానంటున్నావు, కూతుర్ని ఎత్తానంటున్నావు, అసలు నీకు ఎందుకు వచ్చింది తీరా అని దేవుడే మొత్తానికి సగభాగం ఇవ్వడానికి నువ్వెవడవి, తీసుకోవడానికి దావీదు ఎవరో, అసలు ఇచ్చేది నేను కదా, పైనుండి అధికారం ఇచ్చేది నేను కదా అని మొత్తం దేశానంతటినీ తీసుకెళ్లి దావీదు చేతిలో పెట్టేశాడు. అప్పుడు నుండి ప్రారంభించబడ్డది. ఒక వ్యక్తి విజయానికి నాంది ఎక్కడో తెలుసా? మన ప్రారంభం గొప్పగా ఉండడం కాదు, ముగింపు కూడా అంతే శ్రేష్టంగా కనపడాలి. న్యాయాధిపతి గ్రంథంలో సంసోను అని ఒక ఆయన ఉన్నాడు. ఆ సంసోను జీవితాన్ని చూడండి. ప్రారంభం భీకరం, ప్రారంభం అద్భుతం. ఓడితే చాలా మంది 300 జతల నక్కలు పట్టుకున్నాడట. ఒక నక్క నట్టుకోండి, మీరు ఒక నక్క నట్టుకోండి. ఎన్ని జాతలు అంటే 600 నక్కలు పట్టుకున్నాడు. వాటి తోకలు మెలేసాడట. మన కూతురు అత్తం అంటే భయం వేసేస్తాం, మరి నక్కల దాకా పోయాం. 300 జతల నక్కలు ఇంచుమించుగా 600 నక్కలు పెట్టుకుని వాటి తోకలు మూడేసి దేవుడు రేపుతున్నాడంట సంశోధనని. మరలా చూడండి, ఆయన మ్యారేజ్ కూడా చదువుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం అవన్నీ చదువుకుంటే కనపడేది ఏంటో తెలుసా? తన తండ్రితో మాట్లాడతాడు. తండ్రి అంటాడు, మన కుటుంబాల్లో ఎవరు లేరని ఆ ఫిలిస్తీన్లతో నువ్వు అక్కడ మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా, ఆ కుమార్తెని చేసుకుంటావా అని అంటున్నాడు. కింద రాయబడి ఉంటది, ఏమన్నా తెలుసా? సంశోధుని దేవుడు రేపుతున్నాడు అన్న సంగతి తన తల్లిదండ్రులకి తెలియలేదు అని రాయబడి. వేరొక కుమార్తెని పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం, పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడే సంశోధునికి. ఆ విగ్రహారాధనలో ఫిలిస్తీన్లు వాళ్ళు బ్రతుకు నుండి విడిపించడానికి సంశోధన దినాల్లో బహురాష్ట్రముగా వాడుకున్నాడు దేవుడు. తర్వాత ఎక్కడైతే తెమొద్దన్నాడో, ఏ విశ్వలైతే పడొద్దన్నాడో, ద్రాక్షారసం అనే అపవిత్రమైన దానిని కానీ పాపాన్ని కానీ ముట్టుకోకూడదని ప్రభు చెబితే, ఎక్కడైతే సింహాన్ని చంపి దాని కలేబరాన్ని విడిచిపెట్టి అక్కడ దారంగా వెళుతూ మళ్ళా వస్తున్నప్పుడు ఏగల మోత కనపడుతుందని దాని దగ్గరికి వెళ్ళి చూశాడట. ఏముందో చూద్దాం అనుకున్నాడు. తేనె పట్టిందట. పట్టింది కదా, తేనె పట్టినంత తాగుదాం అనుకుని అపవిత్రమైన దానిలో నుండి తేనె తాగడం ప్రారంభించాడు. తన భార్య అడుగుతుంది, 7 వారాలు అడిగిందట. బ్రదర్స్, 7 వారాలు తన భార్య, ఎక్కడో పాపం చేసావు, ఏదో పొరపాటు జరిగింది, ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడు కథ అంతా చెప్తున్నా కానీ దాని అర్థం ఏంటో మాకు అర్థం కావట్లా. అసలు ఏదో జరిగింది చెప్పానంటే 7 వారాలు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 1 వారం కాదు 2 వారాలు కాదు, 7 వారాలు ఒక్కసారి కూడా ఆ కథకి ఆన్సర్ చెప్పలేదు సంవత్సరం. తిని దానిలో నుండి తిండి వచ్చును, బలమైన దానిలో నుండి తేనె వచ్చును అని మాట్లాడతాడు సంవత్సరం. ఆ తినేదేంటి, ఆ తిండి ఏంటి, బలమైనది ఏంటి, తేనేంటి, నాకు అర్థం కావట్లా. ఫ్రెండ్స్ అందరూ అడిగారు, చెప్పట్లా. భార్య అడుగుతుంది ఏడుస్తూ, చెప్పట్లా. కొంతమంది చూడండి, చేసేదల్లా ఎవరమంతా చేస్తాడు, ఇంట్లోకి సైలెంట్ గా కూర్చుంటాడు. సైలెంట్ గా కూర్చొని అలా ఉండేది, డబ్బులు పోనీయా, ఏమైంది, ఏంటి సంగతి, అసలు ఏం జరిగిందో చెప్పు నాతో. ఏమన్నా ఇక ఏడుస్తా మొదలెడుతుంది, ఏం జరిగిందో చెప్పయ్యా. చెప్పడం వెళ్ళినప్పుడేమో అతను బట్టలు వేసుకుని 50,000 జేబులు పెట్టుకుని అడవిడికి వెళ్తాడు. వచ్చినప్పుడు ఏదో జరిగింది చెప్పయ్యా, ఏదో జరిగింది చెప్పు. ఏం లేదులే, ఊరుకో. చెప్తే ఏమవుతుంది, గొడవ అవుతుంది, తిడతారు. ఏదో జరిగింది చెప్పయ్యా అని దగ్గర కూర్చొని 7 వారాలు అడిగితే చేసిన పాపాన్ని ఒప్పుకోలేకపోయాడు భార్య ముందు. నామోసేయండి కొంతమందికి, అమ్మా ఈ తప్పు చేశాను నేను అని ఒప్పుకోవడం కూడా కొంతమందికి నామోసే. దాపరికాలు ఉండకూడదు ఎక్కడ భార్య భర్తల మధ్యలో.
దైవజనుడు పెళ్లి చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తాడు కదా, ఏంటో తెలుసా? ఇదిగో ఏ విషయంలో భార్య భర్తలకు మధ్యలో దాపరికాలు అక్కడ ఉండకూడదు. ఆ మెసేజ్ ఏంటి, ఆ వాట్సాప్ లాక్తి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఏంటి, అసలు ఏంటి చాటింగ్, అసలు ఎవరిది కాల్ అని అడిగితే లేనిపోయిన దానికి గొడవలు ఎట్టేవాడు కొంతమంది ఉన్నారు. ఉన్న దానిని అడిగితే చెప్పని కొంతమంది పురుషులు కూడా లేనిపోయిన దానికి అసలు ఏం జరిగింది అని చేస్తారంటాడు. అది ఏం తెలియదు అప్పుడు దాకా. లేనిపోయినదేవో రెచ్చగొడతా ఉంటారు కొంతమంది. ఇదో రకమైన లేడీస్ అన్నమాట. మీరు కాదులే, మీరు మంచోళ్ళు, దేవుని ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెక్కడ తాగవు చెప్పు, అది తాగవు చెప్పు అంటే నిజంగా నేను తాగను బాబు, నీకు దండం అంటే తాగవు చెప్పు, ఈసారి తాగొస్తా అంటాడు. అంటే చాలా మంది జీవితాలను చూడండి, సంశోధనలాగా ఒక భయంకరమైన చేసిన పొరపాటుని, చేసిన తప్పును ఒప్పుకోలేని ఒక భయంకరమైన జీవితం మనం చూడగలం. సంశోధనని తన భార్య అడుగుతుంది, నానా ఏం జరిగిందో చెప్పయ్యా, చెప్పలేదట. చివరికి ఏమైందో తెలుసా? సంశోధనం ఒక భయంకరముగా యుద్ధం చేయగల స్టామినా ఉన్న, భయంకరముగా ఆ యొక్క సింహాన్ని చీల్చిన, భయంకరముగా ఆ ఎలుగుబంటిని చీల్చిన, అక్కడ నుండి వచ్చేసరికి అతను బ్రతికి ఎలా మారిపోయిందో తెలిసి, ఒక్కసారికి మాత్రం దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారికైనా జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేసి అంత స్థితిలో పడిపోయాడు. ప్రారంభం సంశోధనం భీకరం, కానీ ముగింపు ఎలా ఉంది చెప్పేశారు. ప్రారంభం చాలా అద్భుతంగా ఉంటది చాలా మంది జీవితంలో, కానీ ముగింపు అంత శ్రేష్టంగా ఉండదనే విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మన ముగింపు ఎలా ఉంది? ఒక మంచి ముగింపు కలిగిన జీవితాన్ని, అది కానీ ప్రసంగి గ్రంథం తర్వాత చదవండి, కార్య ఆరంభము కంటే అదే మేలు కదా. కార్య ఆరంభం ఎలా ఉన్నా కార్య అంతంలోకి వచ్చేసరికి మన జీవితం ఒక ఉన్నతమైన విప్లవాత్మకమైన పరిస్థితి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒక తల్లి ఆవిడ చేసిన ఒక ఉన్నతమైన ముగింపు ఎంత శ్రేష్టంగా ఉంటుందో మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8, 13, 14 వచనాలు చదివేద్దాం డైరెక్టర్ గా. అతడు ఎంత శ్రద్ధ భయభక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గురించి నేను మాట్లాడవలని కోరుచున్నావని అడుగుమని ఆజ్ఞేయుగా వాడు ఆ ప్రకారం ఆమెతేను. అందుకామె నేను నా స్వజనులలో కాపురం ఉన్నానని నేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవ భక్తి కలిగిన షునేమి పట్టణస్థురాల కోసం మనం చదవాలి. ఆవిడ దైవజనుడు ఇంటికి రావడం వెళ్ళడం చూసింది. తన భర్తతో చెప్తుంది, మన ఇంటికి వచ్చుచూ పోచున్న దైవజనుడు బహుభక్తి కలిగిన దైవజనుడు. ఆయన ఏ మాట సెలవిస్తాడు ఆ మాట మనకు ఖచ్చితంగా జరగబడుతుంది. కాబట్టి జరగాలి అంటే ప్రార్థనలో మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, దైవజనుడు మన ఇంట్లో ఆతిథ్యం ఇవ్వాలి. ఒక బల్లని, ఒక మంచాన్ని, ఒక టేబుల్ ఏర్పాటు చేయి, ఇంట్లో ఒక గదిని సిద్ధపరచు. కాబట్టి ఇంట్లో గదిని సిద్ధపరిచిందంట ఆ రోజుల్లోనే. దేని కొరకు? దైవజనుడు కొరకు. ఈ రోజుల్లో అన్నిట్లకి మన ఇంట్లో స్థానం ఉంటుంది, కానీ పాస్టర్ గారికి మాత్రం చోటు ఉండదు. దేవునికి చోటే. పాస్టర్ గారు ఒక గదిని సిద్ధపరిచిందట, వెళ్ళింది, బాగా ఉంది. పైన ఆయన అన్ని భోజనం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కాసేపు రెస్ట్ తీసుకుంటాడు. ఆ త్రోవను వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఇంత శ్రద్ధాభక్తులు చేస్తుంది, అసలు ఏం కావాలని అడుగు. గెహజీని పంపించాడు. గెహజీ వెళ్ళాడు, అడుగుతున్నాడు. ఏమి చెప్పట్లా, రాజుతో మాట్లాడాలా, అధికారితో మాట్లాడాలా. ఆ రోజుల్లో చూడండి, రాజులతో మాట్లాడే అధికారం దైవజనుడికి ఉంది. సైన్యాధిపతితో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలో చెప్పమ్మా, మా పాస్టర్ గారు మాట్లాడతాడమ్మా అంటే, ఎవరితో అవసరం లేదయ్యా, నేను సొంతూళ్ళలోనే ఉన్నా, అంతా బాగానే ఉంది, నాకు ఏమీ అక్కర్లేదు అని చెప్పింది. పైకి వస్తే అంత ఆలోచించాడు, వీళ్ళింట్లో పిల్లలు లేరు. గెహజీకి బాగా తెలివితేటలు ఎక్కువ. పాస్టర్ గారు బాగానే ఉంటారు, కానీ పక్కన ఉన్న వాళ్ళు అసలు ఎక్కడ లేని మాటలని చెప్పనుంటే పాపం అదో రకమైన దేవుని స్తోత్రం. హల్లెలూయా. పక్కన ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా పని, అక్కడ ఏం జరిగిందో చెప్పాడు, బాగానే ఉంది.
అక్కడ చూడండి, ఆవిడికి అన్ని బాగానే ఉన్నాయంట కానండి పిల్లలు మాత్రమే లేరట. పిల్లల కొరకు ప్రార్థన చేయండి. పిల్లల కొరకు ప్రార్థన చేశారు, కుమారుడిని ఇచ్చాడు, దేవుడు దర్శించాడు. వృద్ధాప్యంలో ఉన్నాను, నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నది ఆ తల్లి. అమ్మా లేదు, నిశ్చయముగా మరుసటి ఆట నీకు ఒక కుమారుడు ఉండబోతున్నాడు, ఇది దేవుని మాట ప్రకారమే నేను చెప్తున్నాను అన్నాడు. ఆయన దీవించాడు, నిశ్చయముగా దీవెన అలా నిలిచింది. తర్వాత జరిగింది ఏంటో చదువుదాం చూడండి. 23వ వచనం చదువుతాం. అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని అందుకు ఎందుకు పోవదు అని అడుగగా ఆమె పోవుట నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను, స్తోత్రం చెప్పండి, పర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి, అక్కడ ఆ తల్లితో ఆ యొక్క భర్త అంటున్నాడు, అమ్మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తానన్నావు, ఏం పని ఉంది ఈ రోజు? నేను మంచిది కాదే, లేకపోతే ఇంకోటి కాదు, అసలు పాస్టర్ గారితో నువ్వు ప్రార్థన చేయించుకోవాలి, ఏమన్నా బలహీనత ఉందా, ఏంటి చెప్పానంటే అప్పటికే తన కుమారుడు చావు బ్రతుకుల మధ్యన పడి ఉన్నాడు. ఆవిడ చనిపోయిన స్థితిలోకి వచ్చేసాడు. కొన ప్రాణంతో ఉండగా తన బిడ్డను ఎత్తుకున్నట్టుంది. ఇదిగో నిశ్చయంగా నాకు ఒక గుర్రాన్ని ఇచ్చి పంపించు, ఒక రథాన్ని ఇచ్చి పంపించు, నేను వెళ్ళాలి శీఘ్రంగా, వెంటనే వెళ్ళాలి. నేను పోవుట మంచిది. ఎక్కడికి పోవడం మంచిది? దైవజనుడి దగ్గరికి వెళ్ళడం మంచిదా చెడుదా? చాలా మందికి ఎంత బాధ. మాస్టర్ గారి దగ్గరికి రావాలంటే ఎక్కడ లేని మొహం. ఆయన దగ్గర పక్కన ఎక్కుకోమంటే మా దగ్గర ఎక్కుకుంటాం చాలు. మా మీద అలుగుతారు. మా మీద అలిగితే ఉపయోగం ఏంటి? ఎవరి మీద అలగాల? దేవుని మీద అలగండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీద అలిగారనుకో ఆయన అన్ని చేస్తాడు. మా మీద అలిగితే మేమేం చేస్తాం? నేను పోవడం మంచిది, అక్కడికి వెళ్ళడం మంచిది అని అనగానే వెంటనే గుర్రాన్ని ఇచ్చి పంపించాడు. ఆయన తోస్తున్నాడు, వెళ్ళారు. మార్గ మధ్యలో ఆయన గెహజీ పడ్డాడు. అమ్మా ఎందుకు వస్తున్నావు, కారణం ఏంటి చెప్పు నాతో అనంటే ఆయన కూడా ఒక్క మాట కూడా చెప్పలేదంట. ఒక్క మాట కూడా చెప్పలేదు. అయ్యా ఇదిగో ఎందుకు వెళ్తున్నాను, నాకు దేవునికి సేవకులకు మాత్రమే నేను అంటున్నాను. మధ్యలో ఎంత మంది అడ్డుపడినా గానీ మనకి వచ్చే బలహీనత లేకపోతే మన ఇంట్లో ఉండే శోధన ఎవరికి చెప్పుకోకూడదు. కొంతమంది కొన్ని బలహీనతలు చెప్పుకుంటే అది కేవలం దేవుడికి చెప్పుకోవాలి, లేదా సేవకులు చెప్పుకోవాలి. నా బలహీనత ఇదయ్యా, నా బాధ్యత నా కోసం ప్రార్థన. మన బలహీనత ఎదుటి వారితో చెప్తే వాళ్ళు ఆసరాగా తీసుకుని ఆడుకునే అవకాశం ఉంటుంది. ఆ తల్లికి తెలుసు కాబట్టి ఆ గెహజీకి కూడా చెప్పట్లా, అమ్మా ఎందుకు వెళ్తున్నావో చెప్పు, అసలు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, పాస్టర్ గారు ఏమవసరమో చెప్పు అని అంటే పాస్టర్ గారు ఆ భర్తతోనూ చెప్పలేదు, తర్వాత గెహజీతోనూ చెప్పలేదు. డైరెక్ట్ గా నేను సేవకుడిని చూడాలంటుంది. సేవకుని దగ్గరికి వెళ్ళి నిలబడేప్పుడు అంటుంది, అయ్యా నేను బిడ్డనే మన కోరలేదు కదా, నువ్వు ఎందుకు ప్రార్థన చేసిన కొరకు? బిడ్డ చనిపోయాడయ్యా. వెంటనే తీసుకెళ్ళి ఆయన మంచం మీద పెట్టుకుని పెట్టగలిగినట్లుగా పడుకొని ప్రార్థన చేసి ఆయన మీద చెయ్యించి ఆయన కొరకు ప్రార్థన చేసిన తర్వాత చనిపోయిన బిడ్డ మరలా సజీవంగా బ్రతికేశాడు. చెప్పలు మరణాన్ని కూడా శాసించగలిగిన అధికారం భూమి మీద సేవకునికి మాత్రమే ఉందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన బలహీనత ఎవరితో చెప్పుకోవాలి? తర్వాత దైవజనుడితోనే చెప్పాలి, దైవజనురాలతో దైవజనుడితోనే చెప్పాలి. మన పరిస్థితి ఎలా ఉంటుంది, నా కొరకు ప్రార్థన. నేను అంటున్నాను, ముగింపే ఎంత చాలా శ్రేష్టంగా ఉంది. ప్రారంభం గరుడాలైన గరుడాలు చేసిన పని ఏంటో తెలుసా? ఘనమైన పని చేసింది. ముగింపు కూడా శోధన వచ్చింది, మరణం వచ్చింది. తన కుటుంబంలో భయంకరమైన విపత్కరమైన పరిస్థితి. బిడ్డలు పుడితే మళ్ళీ పుట్టే ఛాన్స్ కూడా తల్లికి లేదు. ఆయన భర్త ఏమో ముసలివాడు, వృద్ధాప్యంలో దేవుడు దర్శించి ఒక బిడ్డనిచ్చాడు. కన్న కుమారుడు చనిపోయాడు, భయంకరమైన స్థితి. ఆ స్థితిలో మరణములో నుండి ఆ దేవుడు మరలా జీవానికి ఆయన్ని మార్చేశాడు. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న మనందరం కూడా సేవకుడితో ఉందామా? ప్రార్థన చేసేవారితో ప్రార్థన చేద్దామా? దేవునితో కలిసి మనం కలిసి ఉన్నట్లుగా సహవాసంలో ఉంటే మన జీవితంలో ఏలుబడి చేస్తున్న ఏ మరణమైనా
నా దేవుడు నిశ్చయముగా అది జీవంగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఈ పరిస్థితి ఏదైనా కావచ్చు, ఎలాంటి మరణకరమైన భయంకరమైన పరిస్థితులను వెళ్ళొచ్చు, దావీదు అన్నట్లుగా గాఢాంధకారపులో ఇలాంటి సమస్యలను వెళ్ళొచ్చు కాక, ఈ పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ నిశ్చయముగా మనం చెప్పాల్సిన దేవునికి, సేవకునికి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన తప్పక దేవుడు వినేవాడై ఉన్నాడు. ఆయన ఇచ్చే వరకు అడగాలి. ఏడ్చి 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 ఆయన దగ్గరే, ప్రభువా నిశ్చయముగా నువ్వే నాకు ఏదైనా చేయగలవని నమ్ముతున్నానని. ప్రారంభం కంటే మన ముగింపు చాలా శ్రేష్టంగా ఉంటాను. నేను ముగిస్తున్నాను. ఒక తల్లి ఒక ఊరిలో చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎవరు రారు, వాళ్ళ కుటుంబానికి ఎవరు లేరు. అయితే ఒక తింగరగా ఉంటాడు ఒక మనవడు. ఆ మనవడు మాత్రమే ఉన్నాడు. ఆ మనవడికి ఎక్కడికి వెళ్ళాలో, ఏం తీయాలో, బాక్స్ తీయాలో, ఏం తీయాలో అసలు ఏమీ తెలియకపోతే మంచి ప్రార్థనా పర్రాలైన ఆ తల్లి చనిపోయిన తర్వాత తన మనవడేమో తింగరగా అసలు ఏమీ లేదు, తెలియని బలహీనుడిగా ఉంటే చాలా మంది ఊరు వారు అనుకున్నారు, అక్కడ అంతా చుట్టుపక్కల విగ్రహాలు లేదు, వాళ్ళందరూ అనుకున్నారట ఈ తల్లిని ఎవరు కూడా బయటికి తీసుకున్నారు. ప్రార్థన వద్దంటే వినలేదు ఈ తల్లి. ప్రార్థన వద్దంటే అసలు ఏం లేదు. ఈ మంచి ప్రార్థన మానేమన్నాం, చాలా సార్లు చెప్పాం, ఓ ప్రార్థన అని. అలాగే ప్రార్థనకి వెళ్ళేది. ఇప్పుడు ఎవరు వస్తారు, ఏ పాస్టర్ వస్తారు, అసలు ఎవరు కప్పెడతారు, ఎవరు కార్యక్రమం చేస్తారు, ఎవరు పెట్టి తెస్తారు, ఎవరు ఏం చేస్తారు అని అందరూ చూస్తా ఉంటే ఆ గ్రామం అంతా ఒక నలుగురు నడుచుకుంటూ వచ్చారట వాళ్ళ ఇంటికి. నలుగురు నడుచుకుంటూ వచ్చి అక్కడ తల్లి, ఆ చనిపోయిన తల్లిని తీసుకుని వచ్చి బయట ఆడవడం ప్రారంభించారు. ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ కూతుర్లా లేరే, వాళ్ళకి ఏమన్నా సంబంధించిన వాళ్ళు ఎవరు లేరే, ఏంటి అసలు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు ఎడుతున్నారు వీళ్ళని ఊర్లో అప్పటి వరకు గేట్ల దగ్గర ఉన్న వాళ్ళు బయటకు వచ్చి చూడడం ప్రారంభించారు. బయటకు వచ్చి అసలు ఎందుకు ఎడుతున్నారు, ఎవరు వీళ్ళు అని ఆరా తీయడం ప్రారంభిస్తే ఎవరు అర్థం కావట్లా, ఏడుస్తా ఉన్నారు. నలుగురైన తర్వాత ఇంకొక నలుగురు వచ్చారు. నలుగురైన తర్వాత ఇంకొక నలుగురు వచ్చారు. వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు దుఃఖపడుతున్నారు. అందరు ఎలా 40 మంది పోయారు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏడ్చిన తర్వాత వారిలో ఒక చిన్న ఆయన ఒక పాస్టర్ గారు వచ్చి సమాధి కార్యక్రమం చేసుకుందాం అని ప్రారంభించి 40 మందితో నలుగురితో ప్రారంభించబడిన ఆవిడ యొక్క అంతిమ యాత్ర 4,000 మందిగా మారిపోయిందంట ఆ రోజు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 40 మందితో నలుగురితో ప్రారంభించబడిన ఆవిడ ఆ యొక్క ఆఖరి యాత్ర 4,000 మందిగా మారిపోతే గ్రామం అంతా ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోయింది. ఎక్కడి వారు, ఏ ఊరు నుండి వచ్చారు, ఏంటి కారణం అని అంటే ఆ తల్లి తనకు వచ్చే దానిలో కొంత పేదలకు ఇచ్చేది. అంత మాత్రమే కాదు, ఆవిడ పూర్గుడిసులో ఉన్న ప్రార్థనలో మాత్రం కనిపెట్టి ప్రార్థన చేసేది. ఎంతో మంది కుష్ఠరోగులు బాగు చేసింది, గుడ్డివారు బాగు చేసింది. ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఆ కార్యాలు బట్టి ప్రజలు వద్దన్నగా వచ్చినట్లుగా 4,000 మంది వస్తే ఊరి వాళ్ళందరూ అంతమంది వెళ్తున్నారు, మనం వెళ్ళకపోతే బాగుందని అప్పుడు వాళ్ళు కూడా బయలుదేరారంట. స్తోత్రం. హల్లెలూయా. విస్తారమైన ప్రజలు అయిపోయారు. అసలు ఎవరు, ఏ పొలిటికల్ ఆఫీసర్కి రానంత జనం వచ్చేసారు, ఏ పొలిటీషియన్ కి రానంత జనం వచ్చేసారు. ఎంతమంది ఏంటి, ఎంత క్రౌడ్ ఏంటి, ఆ రోడ్డు అంతా నడిచేస్తా ఉంటే ఇంతమంది వస్తున్నారేంటి, అసలు ఏం జరిగిందని అంటే ఫలానా మామగారు మా ఊళ్ళో చనిపోయారు. అప్పుడు ప్రభు నమ్ముకున్నారు. ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఎంతమంది వస్తారా, ఆడవాళ్ళు వచ్చారు, మగవాళ్ళు వచ్చారు, ఎంతమంది ఎలా వచ్చారు. కారణం ఏంటంటే అదంతా కూడా తీసి ఒక పేపర్లో వేసి, ఇదిగో ప్రభు నమ్ముకున్న వ్యక్తులకి ఎంత ధైర్యం ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా వేశారు. ఈ రోజున మనం ఆలోచన చేయాలి. ప్రభు నమ్ముకుంటే మనం బ్రతుకున్నంతసేపే కాదు, చనిపోయిన మన ముగింపు దశలో కూడా దేవుడు మనతో ఉంటాడు, పరిశుద్ధులు మనతో ఉంటారు, ప్రార్థన పనులు ఉంటారు. తాగేవాడు నీతో తాగి అక్కడ చచ్చిపోతాడు, ఏడ్చేవాడు నీతో ఏడ్చి ఆ తాగుడు కోసమే వస్తాడు వాడు. ఆ తాగుడు లేకపోతే మొహం పక్కెడతాడు. ప్రార్థన పనులు మాత్రం ఏమి ఆశించకుండా మీ ఇంటికి వచ్చి నీ గుమ్మం ముందు నిలబడతారు. మీరు ఆలోచన చేయండి, లోకంలో ఉన్న మనుషులకి మనకి తేడా ఏంటో తెలుసా? మనకి ఏమీ అవసరంలా, ఏదైనా కార్యక్రమం అయితే అక్కడికి వెళ్ళి నిలబడతాం. వాళ్ళకి ఏదైనా ఇవ్వకపోతే ముఖం పక్కెట్టుకుని వెళ్ళిపోతారు. గ్యారంటీగా చెప్తాను, ముఖం పక్కకి ఎట్టుకుని వెళ్ళిపోతారు. మనం ఎవరిని సంపాదించుకోవాలి? అన్నదమ్ములు కాదు. మనం ఎవరిని సంపాదించుకోవాలి? ఫ్రెండ్స్ని కాదు. మనం ఎవరిని సంపాదించుకోవాలి? బంధువుని, స్నేహితులు కాదు. వీళ్ళు ఎంతకాలం ఉంటారో గ్యారంటీ లేదు. మనం సంపాదించుకోవాలి, ఆత్మీయుని సంపాదించుకోవాలి, ప్రార్థన చేసే వాళ్ళని సంపాదించాలి.
అలా సంపాదించగలిగితే మనం ఏడ్చిన తర్వాత మన టెంట్ కింద ఉండి ఒక 40 మంది ఏడవడం, 4,000 మంది అవ్వడం, 1,000 జనంగా మారిపోవడం దేవుని చిత్తం కదా అది. ఆ రోజు దేవుడు అలా కార్యం చేస్తే ఆ తింగరగా ఉన్న మనవుడికి దేవుడు ఏం చేశాడో తెలిసి అక్కడ ఆ బాబుని విడిచిపెట్టకుండా ఈ బాబుకి ఎంతో కొంత అమౌంట్ ని సిద్ధపరిచి ఇవ్వాలని ఆ బాబుకి కొన్ని లక్షల రూపాయలు దాచి ఆ పరిశుద్ధులందరూ తల చేసి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి ఆ బాబుని గొప్ప ప్రయోజకులుగా చేసి ఒక ఉన్నతమైన జాబ్ చేయడానికి, ఒక ఐటీ కంపెనీలో ఒక మేనేజర్ గా చేయడానికి ప్రభు చూపించాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. దేవుడు తన ప్రభు చొప్పున జ్ఞాపకం చేసుకునేదేవుడు. తల్లి అయినా మరుస్తుందేమో కానీ ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మన ప్రారంభం కంటే మన ముగింపు చాలా శ్రేష్టంగా ఉండాలి. ఈ రోజున మనం చనిపోతే ఎవరన్నా మన ఇంటికి వచ్చేలా ఉందా? మన ఆఖరి యాత్ర సాగితే మన కొరకు ఎవరైనా ఏడ్చేవాళ్ళు ఉన్నారా? బైబిల్లో యాకోబు చనిపోయాడు. యాకోబు కొరకు 40 దినాలు ఏడ్చారట. ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటాం, రేపు అయిపోతుంది. ఆ ఫ్యామిలీ మాత్రం గుర్తు చేసుకుంటారు. అమ్మో 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 అనుకుంటాం, కానీ తర్వాత కామన్ అయిపోయింది చనిపోవడం. చనిపోయిన వాళ్ళని ఇట్టే మర్చిపోతున్నాం మనం. కానీ పరిశుద్ధులు మాత్రం ఎక్కడే కాదు, వాక్యంలో రాయబడ్డది, పరిశుద్ధులు చనిపోతున్నట్ట దేవదూతలు వచ్చి తీసుకుని పోతాయట. మనకు ఆ నిశ్చయత కూడా ఉంది. కాబట్టి మనం అందరం చేయాల్సింది ఏంటంటే, ఈ లోకంలో బ్రతుకుట క్రీస్తే. మనం ఆత్మానుసారంగా ప్రారంభించి ఆత్మానుసారంగా ముగిద్దాం. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేసి దీవించును గాక. తనలో నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఒక మాట ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, మమ్మల్ని ఆత్మానుసారంగా ప్రారంభించిన భక్తి అంతే ఆత్మానుసారంగా ముగించాలి. శరీరం ఎక్కడ పని చేయకూడదు నాయన. మా తలంపులు, మా ఊహలు ఎక్కడ పని చేయకూడదు ప్రభు. పరిశుద్ధత కావాలనైనా మమ్మల్ని నిలబెట్టేవాడు నీవు, స్థిరపరిచేవాడు నీవు, పరిశుద్ధుడు అయిన దేవుడు నీవు. వెలుపలలో నీ వంటి గనుడైన వారు ఈ లోకములు ఎవరు లేరు.